The sermon, Antiochus Spades, was delivered on Sunday morning, July 24, 1955, at the Branham Tabernacle, Jeffersonville, Indiana, USA. మన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి మహిమగంత ప్రభావాలు యుగయుగాలు కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును మన ప్రియ సహోదరుడు విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలో గల జెఫర్సన్విల్ పట్టణంలో ఉన్నటువంటి బ్రెన్హామ్ టాబర్నకల్లో 1955వ సంవత్సరం జూలై మాసము 24వ తేదీన ఆదివారం ఉదయవేళలో ప్రసంగించేది. అది ఇప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు లాలన చేయు ఆత్మలు, ఎంటైసింగ్ స్పిరిట్స్. Good morning, friends. Happy to be here this morning and knowing that seeing all you out, believing that the Lord is with us today, giving us some little shadow that it won't be so hot here in the tabernacle for the morning service. స్నేహితులారా, ఉదయవేళ శుభాలు. ఈ ఉదయం ఇక్కడ ఉండుట సంతోషం. ప్రభు మనతో ఉంటాడని, మనకు కొద్ది నీడ ఇచ్చునని నమ్మి మీరందరూ ఇక్కడ ఉన్నారని తెలుసుకుంటానికి సంతోషం. అది ఈ ఉదయవేళ కూడికకు మందిరములో అంత ఎక్కువ వెడిలేదు. సోదరు నేవిల్, పిల్లలు తమ తరగతులకు వెళ్లారా? నేను కొందరు చిన్నవారిని చూస్తున్నాను. వారి స్థలాలకు వెళ్ళటానికి, వారి ఆదివార బడి పాఠశాలకు వెళ్ళటకు వారిని విడిచిపెట్టారా అని ఆశ్చర్యపోతున్నాను. నా కొరకై ప్రార్థించండి. గత రాత్రి నేను చేయవలసిన ఒక తీర్మానం నాకు ఒకటి ఉన్నది. నేనది ఈ రోజు చేయవలసి ఉంటున్నది. సంఘం ప్రార్థించును కాక. Coming up next is right on the Iron Curtain line in Germany, and so it's a little touchy, and pray for me. ముందు రాబోతున్న ఒక కూటమి నాకున్నది. అది సాక్షాత్తు జర్మనీలోని ఐరన్ కర్టన్ దారిలోనే, కనుక అది కొద్దిగా అతుక్కొని ఉంటున్నది. నాకై ప్రార్థించండి. And so we just start right away, and that big cricket stadium in Germany that Hitler made just before the war. Nice big place, seats 80,000 people, and we can have it for 10 nights straight. యుద్ధానికి ముందు హిట్లర్ నిర్మించిన జర్మనీలో ఉన్న పెద్ద క్రికెట్ స్టేడియంలో మనం అవి ఆరంభించగలము. మంచి పెద్ద స్థలము, 80,000 మంది ప్రజలు కూర్చునగలరు. మనం అది 10 రాత్రులకు తీసుకుందాం. And so we're hoping to get started in there right away, and then over to La Salle-Lorraine, France next, then to Berlin. Come back to, Berlin between that and France. నేరుగా అక్కడే మనం ప్రార్థిస్తాం అని ఆశపడదాం. తర్వాత లాసెలా లోరెన్, ఫ్రాన్స్లో, తర్వాత బెర్లిన్. నా అర్థం బెర్లిన్, ఫ్రాన్స్ మధ్య. Then we come back to Lord willing, and the convention in Chicago begins, I think, the 5th, 6th, 7th, 8th, and 9th is my part in Chicago of the convention at the Swedish church. ఆ తర్వాత ప్రభుచితమైతే షికాగోలోని సమావేశానికి వద్దాం. నేను తలస్తున్నాను 5, 6, 7, 8 మరియు 9న స్వీడన్ సంఘం యొక్క సమావేశాల్లో షికాగోలో అని అవి నా భాగం. And then there, Mr. Bose, some of you from around Chicago, they got a convention that was coming off this next, beginning 1st of August, or 1st of September it is, in Sweden. తర్వాత మిస్టర్ బోజే కొందరు షికాగో నుండి, వారికి ఆగస్టు ఆరంభం నుండి లేదా సెప్టెంబర్ ఆరంభం నుండి స్వీడన్లో వారికి సమావేశం ఉన్నది. And I'm so happy to know that they're both for me to come over, and it was universal and 100%. I was glad of that, but I got to either go there or down here now. వారంతా ఏకగ్రీవంగా 100 పాళ్ళు నేను ఇక్కడికి రావాలని వారు నాకు ఓటు వేశారు. అందుకై
నేను సంతోషపడుతున్నాను. అయితే నేను అటుగాని ఇటుగాని వెళ్ళవలసి ఉన్నది. You pray that the Lord will lead me just exactly the place where most souls will be saved and the best will be done for the kingdom of God. ఎక్కడ ఎక్కువ ఆత్మలు రక్షించబడతావో ఖచ్చితంగా అక్కడికే ప్రభువు నన్ను నడిపించినట్లు మీరు ప్రార్థించండి. ఇంకా దేవుని రాజ్యము నిమిత్తము అతి శ్రేష్టమైన చిత్తం నెరవేరును కాక. Now they're having a convention up there and in Sweden, and he said we'd have 25,000-35,000 people to start with at the convention, and many of them unsaved people. వారికి అక్కడ స్వీడన్లో సమావేశం ఉన్నది. అతడు అన్నాడు, ఆరంభ సమావేశంలోనే మాకు 25,000-35,000 మంది ప్రజలు వస్తారు. అందులో అనేక మంది రక్షించబడిన వారు. And then down here in Germany, well, they got a stadium that seats 80,000. ఆ తర్వాత జర్మనీలో 80,000 మంది పట్టే స్టేడియం వారికి ఉన్నది. Of course, in Switzerland, where we just left, we had a wonderful meeting there. Many of you probably have never heard yet. కారణం, మేము ఈ మధ్యనే ముగించిన స్విట్జర్లాండ్లో మేము అద్భుతకరమైన కూటాలు జరిగించాము. బహుశా మీలో అనేకులు అటువంటివి ఎన్నడూ విని ఉండకపోవచ్చును. The Lord blessed us mightily. We had 50,000 converts in 5 nights at Zurich, Switzerland. ప్రభు మమ్మల్ని బలంగా ఆశీర్వదించాడు. స్విట్జర్లాండ్లోని జురిక్లో 5 రాత్రుల్లో 50,000 మంది మారుమనసు పొందారు. And so Brother Jack Schuler, many of you know him. He's Methodist, old Bob Schuler's boy. సహోదరు జాక్ షూలర్, మీలో అనేక మందికి అతను తెలుసు. అతడు మెథడిస్ట్ అబ్బాయి, బాబ్ షూలర్ వారి అబ్బాయి. They're in Belfast now, and they say they're just turning the place upside down over there for the gospel, and even greater than what Billy Graham had in his meeting. ఇప్పుడు బెల్ఫాస్ట్ లో వారు ఉన్నారు. వారు చెప్పారు, సువార్తకై వారు స్థలాన్ని తలక్రిందులు చేస్తున్నారు. బిల్లీగ్రామ్ కూటమి కంటే పెద్ద కూటమి జరిగించిన కొరకై. Jack is a very fine young fella, full of zeal and love, and he's just so sincere at it that I believe he's a great servant of the Lord. And pray for Brother Schuler. జాక్ చాలా మంచి యవనస్తుడు, నిండు ప్రేమ ఆసక్తి కలిగిన వాడు. అతడెంతో విధేయుడు. అందులో ఎంతవరకనగా అతడు ప్రభు కొరకు గొప్ప సేవకుడు అవుతాడు అని నేను అనుకున్న వరకు సహోదరు షూలర్ కొరకై ప్రార్థించండి. And there's Jack Schuler and Jack MacArthur also is with him. Brother Jack MacArthur is a great preacher too. అతడు జాక్ షూలర్ మరియు జాక్ మెక్ ఆర్థర్ కూడా అతనితో ఉన్నాడు. సహోదరు జాక్ షూలర్ ఒక గొప్ప బోధకుడు కూడా. And there I have the churchman said it's the greatest revival that's ever hit Ireland. ఐర్లాండ్ దేశాన్ని కదిలింపు చేసే ఏనాడు లేనటువంటి గొప్ప ఉద్యమము అది కాబోతుందని సంఘస్థులు చెప్పారు. So we're so go to prayer daily for those men. కనుక అనుదినము వారి కొరకై ప్రార్థన చేయండి. They're both young men under around 40, I guess. They're under families and so forth, and good, solid gospel teachers, and we love them. నేను అనుకుంటున్నాను వారిద్దరు సుమారు 40 సంవత్సరాల వారు, కుటుంబంలో కలిగిన వారు, మంచి గట్టి సువార్త ఉపదేశకులు. మనం వారిని ప్రేమిద్దాం. And now I pray that you won't forget me, and God will let me make the right decision right now. మరిప్పుడు నా కొరకు ప్రార్థించడం మరవకండి. ఇప్పుడే నేను దేవునికి సరైన తీర్మానం చేయడం కొరకే ప్రార్థన చేయండి. There's times where you don't know which way to turn. Did you ever get in them places? ఏ దారిని మీరు వెళ్లాలో తెలియని కాలాలు కొన్ని ఉన్నవి. ఆ స్థలాలు మీరు ఎప్పుడైనా అనుభవించారా? I believe Paul got that place one time, didn't he? It's between 2 straits. ఒక్కసారి పౌలు ఆ స్థలానికి వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. అవును కదా, అది 2 ఇరుకు ద్వారాలు. And when he was going over, why he saw an angel in a vision, told him come over Macedonia. అతను వెళ్తూ ఉండగా మాసిదోనియాకు రమ్ము అని చెప్పిన ఒక దూతను దర్శనంలో అతను చూశాడు. So the Lord still has his angel, doesn't he? If I can just be as humble in my heart about it as Paul was. కనుక ప్రభు ఇంకా ఆయన దూతను కలిగి ఉన్నాడు. అవును కదా, నేను పౌలు నా హృదయంలో నేను తగ్గించుకున్నప్పుడు. Now tonight, remember the gospel service this year at the tabernacle. Everybody come out. ఈ రాత్రి
ఇక్కడ మందిరంలో సువార్త కూటమి కొరకై ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ రండి. You around Louisville, I'm speaking at the church at the Open Door tonight for a couple hours at 7:30 till 9:30 at Brother Cobble. లూయివిల్ ప్రాంతపోరడం మీరు ఈ రాత్రి ఓపెన్ డోర్ సంఘం యొద్ద నేను 2 గంటలు 7:30 నుండి 9:30 వరకు సహోదరు కేబుల్స్ సంఘములో మాట్లాడుతాను. Going to come twice here, and then he's such a nice man, and he called up. నేను 2 సార్లు ఇక్కడికి రానయ్యున్నాను. అతడు ఎంతో మంచివాడు. అతడు పిలిచాడు. Brother Cobble is a very fine gentleman, brother. You're a very fine brother, and just couldn't hardly turn him down like that. And pray. Above all things, pray. And pray that God will give us the right decision to make. సహోదరి కాబుల్స్ చాలా మంచి గౌరవస్తుని సహోదరుడు. అతను మీకు పరిచయస్తుడని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. చాలా మంచి సహోదరుడు. ఆ విధంగా అతన్ని మార్చలేం. ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి. మంచి తీర్మానం మనం చేయులాగున ప్రార్థించండి. Now, before we start the gospel message, we got a morning we were to dedicate little children. And I got a little fellow here to dedicate to the Lord. సువార్త వర్తమానం ఆరంభించక ముందు చిన్నబిడ్డలు ప్రతిష్ఠించు ఉదయం మనకున్నది. ప్రభువుకు ప్రతిష్ఠ చేయడానికి ఒక చిన్నవాడు నాకెక్కడ ఉన్నాడు. Now, many times in many churches, can you hear all right way back if you can? Is it all right? మీరు బాగా వినగలుగుతున్నారా? వెనకాల ఉన్నవారు వినగలిగితే అది మంచిదే. These fans here, you can't hear yourself. Oh, that's all right. I'm afraid of perish for that. ఈ గాలి పంఖాల వలన నేను మీరు వినబడక ఉన్నాం లేదా అది మంచిది. అది లేకుంటే నేను పాడవుతానేమోనని భయపడుతున్నాను. So, the little children, sometimes they sprinkle them in the church when they're little bitty babies. సంఘాల్లో చిన్న పిల్లలను వారు చిన్నవారిగా ఉండగానే వారిపై చిలకరిస్తారు. And, of course, that come from the Catholic Church by christening the little children or baptizing, as they call them, when they're just little fellows. బహుశా అది చిన్న బిడ్డలను క్రైస్తవులుగా చేటుకై కేథలిక్ సంఘం నుండి అది వచ్చినదేమో, లేక వారు చిన్న పిల్లలుగా ఉండగానే బాప్తిసమిచ్చుట అని వారు పిలుస్తారు. The Methodist Church brought it out of infant baptism, and many, and I think several more. చిన్న పిల్లల బాప్తిస్తాన్ని మెథడిస్ట్ సంఘము తీసుకుని వచ్చినది అనేకులు అని అనుకుంటున్నాను. I think that's the difference between the Nazarene and the old-fashioned Methodist, was the infant baptism, and then the little break-offs and so forth. నజరేయులకు పాతకాల మెథడిస్టులకు ఉన్న వ్యత్యాసం ఇదే అని అనుకుంటాను. But whatever way, it doesn't. I don't think it matters too much, because after all, I think Calvary spells the thing out right there to all of it. Because Jesus died there to save little children and save the world. అయితే అదే విధంగా జరిగినప్పటికీ అదంత చెప్పుకోదగ్గదేమీ కాదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే విషయాన్ని కల్వరి అక్కడనే ఒక్కనిచ్చినది. అదంతా ఎందుకనగా చిన్న బిడ్డల కొరకు, లోకాన్ని రక్షించడం కొరకు యేసు చనిపోయాడు. And a little child, no matter what kind of a parent it's got, how sinful, that wouldn't make any difference. For the blood of Jesus Christ cleanses him, see? And this is the Lamb of God that taketh away the sin of the world. ఒక చిన్న బిడ్డ అతడు ఎటువంటి తండ్రిని కలిగి ఉన్నప్పటికీ ఎంత పాపి అయినప్పటికీ అదేమీ వ్యత్యాసమేది లేదు. యేసుక్రీస్తు రక్తము అతనిని శుద్ధి చేస్తున్నది. లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇదే. That baby cannot repent. It don't know how to repent. It has no reasons of being here of its own. It can't tell you why it's here. ఆ చిన్న బిడ్డ మారుమనసు పొందలేడు. ఎలాగ మారుమనసు పొందాలో వారికి తెలియదు. తన స్వంత ఇక్కడుండు కారణం తన స్వంతగా ఇక్కడుండు కారణం తెలియదు. ఎందుకు ఇక్కడ ఉంటున్నాడో అది నీకు చెప్పలేడు. But God sent it here. And the blood of Jesus Christ cleanses it the very moment that it comes into the world. అయితే దేవుడు దానిని ఆ బిడ్డని ఇక్కడికి పంపాడు. లోకములోని ఆ బిడ్డ వచ్చిన క్షణాన్నే యేసుక్రీస్తు రక్తం
దాన్ని శుద్ధీకరిస్తున్నది. And it's until it's the age of accountability, then it knows right and wrong, and then what it does, it's got to repent for what it knows that it's done wrong. That's right. అది మంచి చెడుగులు ఎరిగే వయస్సు వచ్చే వరకు తరువాత అది మంచి చెడుగులు గుర్తెరుగుతుంది. ఆ తర్వాత తాను చేసిన తప్పిదాల కొరకు, తాను ఎరిగిన వాటి కొరకు అది అంటే ఆ బిడ్డ పశ్చాత్తాపపడవలసి ఉంటున్నది. అవునది వాస్తవము. So some of them sprinkle and think they don't go to heaven. కాబట్టి కొందరు చిలకరిస్తారు, వారు పరలోకానికి వెళ్లరని అనుకుని ఆ విధముగా చిలకరిస్తారు. And there's a teaching that says if the baby is born of a Holy Ghost parent, well, the baby will go to heaven, but if it isn't, there's no more to it. The baby just is no more. That's strictly an error. ఒక బోధ ఒకటి ఉన్నది, అది ఈ విధంగా చెప్పబడుతున్నది. పరిశుద్ధాత్మ పొందిన తల్లిదండ్రులకు బిడ్డ పుట్టినట్లయితే భలే ఆ బిడ్డ పరలోకానికి వెళ్తుంది అని అంటారు. అయితే అలా కాకపోతే దానికి ఇక లేదు, బిడ్డ ఇక లేనట్టే. అది ఖచ్చితంగా ఒక తప్పు. What difference does it make where it's the Holy Ghost parents? It's all sexual desire and the baby is born the same way. పరిశుద్ధాత్మ పొందిన తల్లిదండ్రుల యొక్క వ్యత్యాసం ఏంటి? అదంతా లైంగిక కోరిక ద్వారానే. బిడ్డ కూడా ఆ విధంగానే జన్మిస్తాడు. So it's all born in sin, shaped in iniquity, come to the world speaking lies. That's the scriptural terms of it. కాబట్టి అదంతా పాపములు పుట్టి అతిక్రమలో రూపుదాల్చి అబద్ధములాడుతూ లోకములోకి వచ్చారు. అదంతా లేఖనముల పలుకులు అది అవుతున్నది. So, and then the blood of Jesus Christ cleanses and makes an atonement for that child. If it died, be perfectly, go right into the presence of God if it was born from the most sinful parents in the world. Until it's the age of accountability where it knows right and wrong. కాబట్టి అలాంటప్పుడు యేసుక్రీస్తు రక్తము కడిగి ఆ బిడ్డ కొరకు ఒక పాప ప్రాయశ్చిత్త బలి చేస్తున్నది. అది చనిపోయినట్లయితే దేవుని సన్నిధానంలోనికి నేరుగా వెళ్తున్నది. భయంకరమైన పాపపు తల్లిదండ్రులకు అది పుట్టినప్పటికీ మంచి చెడుగులు ఎరిగే వయస్సు వచ్చే వరకు Then what it does from then, it's got to be forgiven for that. It's got to ask its own repentance from then on. ఆ తర్వాత అది ఏమి చేస్తున్నది? ఆ తర్వాత అందుకొరకై అది క్షమించబడవలసి ఉన్నది. ఆ తర్వాత తన స్వంత పశ్చాత్తాపం తాను చేయవలసి ఉంటున్నది. But while it's a baby, now way we try to follow here at the tabernacle, it's the only place in the world that I go, I preach doctrine. It's here at the tabernacle because this is our church. ఆ మార్గని వేటకు మనం యత్నం చేద్దాము. ఇక్కడ మందిరములో ప్రపంచములో నేను సిద్ధాంతాన్ని బోధించు ఒకే ఒక స్థలమై ఉన్నది మందిరం. ఇక్కడ ఈ మందిరములో, ఎందుకంటే ఇది మన సంఘము కాబట్టి We preach doctrine here to keep the people lined up. ప్రజలను వరుసలో పెట్టుకై ఇక్కడ సిద్ధాంతాన్ని మనం బోధిస్తాము. Other men in their churches, they preach whatever they believe, and they're my brothers. And we might differ a little bit, but we're still brothers, just the same. మిగతా వారి సంఘాల్లో వారేమి నమ్మారో అది బోధిస్తారు. వారు నా సహోదరులు. మేము కొంత తేడా కలిగి ఉండవచ్చును, అయినను మేమింకా సహోదరులమే. But here in the tabernacle, we preach what we think is scriptural doctrine. అయితే ఇక్కడ మందిరములో లేఖన సంబంధమైన సిద్ధాంతమని మేమేమి తలంచామో దాన్నే బోధిస్తాం. And in there, we see for the dedication of children what we call a dedication. అక్కడ బిడ్డల ప్రతిష్ఠ అది చూస్తున్నాము. అది ప్రతిష్ఠ అని పిలుస్తున్నాము. The only time in the Bible that we can find out where in the New Testament that where little children was ever had anything to do, or Christ had anything to do in it in a ceremony, was he take them up in his arms and laid his hands upon them and blessed them and said, "Suffer little children to come to me. Forbid them not, for such is the kingdom of God." ఇది బైబిల్ సమయంలో మాత్రమే మనం చూస్తున్నాం. లేదా క్రొత్త నిబంధనలో చిన్న పిల్లల గూర్చి ఎక్కడైనా ఉన్నట్లయితే, లేక ఏదైనా ప్రత్యేక సందర్భంలో క్రీస్తు చేసినట్లయితే, అది చిన్న బిడ్డలను ఆయన హస్తాల్లోకి తీసుకుని వారిని ఆశీర్వదించి, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిది పరలోక రాజ్యము అని ఆయన చెప్పాడు. Now, we are left, as we understand, to carry on the work that he come to accomplish. ఆయన వచ్చిన పని మనం సంపూర్తి చేయడం కొరకై, దాన్ని కొనసాగించడం కొరకై అది మనకు విడిచిపెట్టబడి ఉన్నది. His death at Calvary, he was with us, and he come out of God into the world, went back from God, from the world into God,
and come again in the form of the Holy Spirit and is with us, in us, to the end of the world, carrying out in His church the same work that He did when He was here on earth. కల్వరిలో ఆయన మరణము, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చెను, లోకములో ఉండెను, లోకము నుండి దేవుని యొద్దకు వెళ్ళెను, పరిశుద్ధాత్మగా మరలి వచ్చి మనతో ఉండి, మనలో ఉండి, యుగ పర్యంతరము మనతో ఉండి, ఆయన భూమిపై ఉన్నప్పుడు ఏ పని చేశాడో ఆ పని చేయటానికి ఆయన సంఘములో చేయుటకు పరిశుద్ధాత్మ రూపమున ఉన్నాడు. And by that we take our children one to the other, to the ministers, and they pray over them, lay their hands upon them, and dedicate them to God. అందుకని మన పిల్లలను ఒకరి వెంట ఒకరిని వారికి ప్రార్థన చేయించుకొనుటకై, వారి మీద చేతులుంచి దేవునికి ప్రతిష్ఠించుట కొరకై దైవ సేవకుల యొద్దకు తీసుకుని వస్తాము. Just a little ceremony to say that we appreciate what the Lord has done for us for the little children. అది చెప్పుడుకు ఒక చిన్న పండుగ. బిడ్డల ఎడల మన ఎడల ప్రభు ఏమి చేశాడో దాన్ని కొనియాడుట కొరకే చిన్న పండుగ. Now, if your little one has been sprinkled or whatever way it is at your church, we don't say one thing against that. It's all right. మీ యొక్క చిన్న బిడ్డలు చిరకరించబడినట్లయితే, ఏ విధంగానైనా మీ సంఘములో జరిగించబడినట్లయితే ఆలోచించేయండి. అందును గురించి వ్యతిరేకముగా మేమేమి చెప్పుట్లేదు, సరేనా? But scripturally, we only find one place, that's where Jesus blessed Himself. అయితే లేఖన ప్రకారంగా యేసు తనకు తానుగా వారిని దీవించినది ఒక్క స్థలములోనే మనం చూస్తున్నాము. That I shall read, the Lord willing, in the word here. ప్రభు చిత్తమైతే నేను చదువుతాను. ఇక్కడ వాక్యములో ఉన్నది. We find in St. Luke, I believe it's the 10th chapter, and beginning with the 13th verse. మనమది లూకాసు వార్తలు చూస్తున్నాము. అది 10వ అధ్యాయం 13వ వచనములో అని అనుకుంటాను. And they brought young children unto Him, that He should touch them. And His disciples rebuked them that brought them. But when Jesus saw it, He was much displeased, and said unto them, Suffer the little children to come unto me, and forbid them not, for such is the kingdom of God. Verily I say unto you, whosoever shall not receive the kingdom of God as a little child, he shall not enter therein. And He took them up in His arms, and put His hands upon them, and blessed them. తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. అదెంతో రమ్యమైనదిగా లేదా? He said, Now suffer the little children to come to me, don't forbid them, for such like that little child is the kingdom of God. And He took them in His arms and blessed them. ఆయన చెప్పాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు వచ్చుటకు ఆటంకపరచుకుడి, వారిని అలాంటి చిన్నవారిని ఆటంకము చేయవద్దు, వారిదే పరలోక రాజ్యము. ఆయన వారిని తన కవిడులేక తీసుకుని ఆశీర్వదించెను. Now how we would love this morning if we could have Jesus sitting in person here on the platform, say, Lord, would you bless my child? ఈ ఉదయవేళ మనం ఎలా ప్రేమించాలి? యేసు వ్యక్తి రూపమున ఈ వేదికపై కూర్చున్నట్లయితే, ప్రభువా నా బిడ్డను ఆశీర్వదించవా అని చెప్పమా? For our human eyes and our hearts longing to see that. మన యొక్క మానవ నేత్రాలు, మన హృదయాలు అది చూడటానికి ఆశపడతవి. But He's here anyhow. For He gave us the commission to do it, and as we have done, so does He recognize. అయితే ఎలాగైతేనేమి ఆయన ఇక్కడ ఉన్నాడు, అది చేయుటకు ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మనం అది చేశాము, ఆయన గుర్తించులాగున. We received one He sent, received Him as sent, you see. So He's here this morning. ఆయన పంపిన వాణ్ణి మనం చేర్చుకున్నట్లయితే, ఆయన పంపిన వాణిని మనం చేర్చుకున్నాం, అవునా? కనుక ఈ ఉదయం
ఆయన ఇక్కడే ఉన్నాడు. And if Sister Gertie will come up to the piano and play our old song we used to sing a long time ago on this, bring them in, bring the little ones to Jesus. సహోదరి గెట్టి పియానో యొద్దకు వచ్చి మనము తరచుగా పాడే పాత చిన్న బిడ్డలను యేసు వద్దకు తీసుకురండి అను పాట వాయించితే, I believe it's in the book there somewhere. I'm not sure. Bring the little ones to Jesus. అది పుస్తకంలో ఒక చోట ఉన్నదనుకుంటాను. చిన్న బిడ్డలను యేసు వద్దకు తీసుకురండి అన్నది ఉన్నదో లేదో మరి. And if you have a little baby that has not been dedicated and you want to dedicate it this morning, why, we'll be glad to do it. నీకొక బిడ్డ ఉన్నట్లయితే, ప్రతిష్ఠ చేయబడని చిన్న బిడ్డ ఉన్నట్లయితే, ఈ ఉదయం ఆ బిడ్డను ప్రతిష్ఠ చేయాలనుకున్నట్లయితే అది చేయటానికి మేము ఆనందిస్తున్నాము. And is there any ministers in the building, preachers that would just want to walk up and stand with us here while we dedicate these children to the Lord? We'll be glad to have you as you come. ఇక్కడ ఈ భవనములో ఎవరైనా దైవసేవకులు ఉన్నట్లయితే, బోధకులు ఉన్నట్లయితే, మేము ఈ బిడ్డలను ప్రభువునకు ప్రతిష్ఠించినప్పుడు మీరు కూడా వచ్చి మాతో కలిసి ఇక్కడ నిలబడాలని ఆశపడుతున్నాం. మీరు వచ్చుటకు మేము సంతోషిస్తున్నాము. సరే, మంచిది. అది ఇక్కడ పుస్తకంలో ఉన్నదా సహోదరు నెవిల్? మీరు చూశారా? అది అక్కడ ఉన్నదా? వారిని లోపలికి తీసుకురండి అను పాట ఎంతమందికి తెలుసు? మంచిది, మనం ఇప్పుడు పడుదాము. తల్లులు తమ బిడ్డలను తీసుకుని వచ్చుతుండగా అందరూ కలిసి పడుదాము. మంచిది, మంచిది. ఒక క్షణం మనం తల్ల వంచుకుందాము. Our Heavenly Father, standing around the altar this morning, stands the mothers and fathers holding their little offsprings in their arms that Thou hast graciously given unto them. మా పరలోకపు తండ్రి, తల్లిదండ్రులు నీ కనికరము చేత వారికి నీవు అనుగ్రహించిన తమ చిన్న బిడ్డలను తమ చంకల్లో ఎత్తుకుని ఈ ఉదయవేళ వేదిక మీద నిలబడి ఉన్నారు. They're so thankful for them, Lord. And they're bringing them up here to the altar this morning in the house of God to dedicate them, give their lives to Thee. ప్రభువా, వారి కొరకై వారెంతో కృతజ్ఞులై ఉన్నారు. వారి ఉదయవేళ వారిని ప్రతిష్ఠ చేయించు కొరకై, వారి ప్రాణాలను నీకు అర్పణ చేయుట కొరకై నీ ఇంటిలోకి ఇక్కడ వేదిక వద్దకు వారిని తీసుకుని వచ్చున్నారు. Thou hast given, and we pray, God, that You will nourish and bless each one of them, lead them, and may the guardian angels of God watch over each one. నీవే అనుగ్రహించున్నావు దేవా, నీవే వారిని పోషించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము. వారిని నడిపించండి. కావలికాయు దేవుని దూతలు వారిని ఒక్కొక్కరిని కాపు కాయును కాక. Give them long lives of happiness and joy. May they raise up to be men and women of God of tomorrow, if there is a tomorrow. ఆయుష్కాలమంతా ఆనంద సంతోషాల వారికి దయచేయండి. రేపు అనేది ఉన్నట్లయితే దేవుని యొక్క పురుషునిగాను దేవుని యొక్క స్త్రీలుగాను వారిని చేయండి. God, we pray that You'll raise preachers and prophets and teachers out of this group of babies that's around the altar this morning. దేవా, ఈ ఉదయం ఈ వేదిక చుట్టూ ఉన్న ఈ చిన్న బిడ్డల గుంపుల నుండి బౌద్ధికులను, ప్రవక్తలను, ఉపదేశకులను లేవదీయండి. That when we're old and can go no farther, someone has to take us from place to place. May we be able to stand and hear the gospel preached for these that's here today. Grant it, Lord. మేము ముసలివారమై
ముందుకు కదలలేకున్నప్పుడు మేము నిలబడి ఇక్కడ ఈ దినాన ఉన్నవారి వల్ల ప్రకటించబడు సువార్త వింటానికి మమ్ములను ఒకరు స్థలము నుండి స్థలమునకు నడిపిపోవలసి ఉన్నది. ప్రభువా, అనుగ్రహము చూపండి. Some glorious day, when it's all over, our lives are finished, these parents around the altar, may we be like Jacob of old, when he blessed all of his children and told them what their end would be in the last days. ఇదంతా ముగించబడిన తర్వాత ఒక్క మహిమగల దినాన మా బ్రతుకులను ముగిసి వేదికనొద్ద తల్లిదండ్రులు చేరి ఆ పురాతన యాకోబోలే తన బిడ్డలను దీవించి కడవరి దినాల్లో ఏమి జరుగునో అవి తెలియచే రీతిగా మేముందుము కాక. Then looking up, said, you know I'm to be together with my people. In some glorious day, he and all of his offspring to be gathered together in a better land. ఆ తర్వాత పైకి చూచి, చూడు, నా వారితో నేను సమకూర్చబడ్డాను అని చెప్తాము. ఒక మహిమగల దినమున అతడు అతని కుమారులు శ్రేష్టమైన దేశంలో చేరుతారు. No wonder Balaam said, let my last end be like his. నా అంతము అతని అంతం వలె ఉండకును కాక అని బిలాము చెప్పుట్లో అతిశయోక్తి లేదు. God, I pray that you will grant these blessings upon the parents. తండ్రి, ఈ యొక్క ఆశీర్వాదాలు నీవు తల్లిదండ్రుల మీద కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను. And now as we go to lay hands upon them, what a wonderful and how humble that you've made it, Lord, if we, man of this earth, would have the privilege of blessing little children in thy name, knowing this, that what we ask, we're granted to us. వారి మీద మా చేతులుంచాడికి మేము వెళుతున్నాము. ప్రభువా, దీనులమైన మమ్మలను, ఈ భూమి మీద మానవులమైన మేము చిన్న బిడ్డలను మీ యొక్క నామమున దీవించుటయను ధన్యత కలిగి ఉండి అది మేము అడిగితే దయచేస్తావని మేము తెలుసుకునుట ఎంత అద్భుతకరము. As we go to bless them, may Jesus, the all unseen person, all omnipotent one, stand near and bless each child as we lay our hands upon them and offer them to Him while we ask it in His name. Amen. మేము వారిని దీవించుటకై వెళుచుండగా మేము వారిపై చేతులుంచి ఆయనకు అర్పణ చేయుచుండగా సర్వాధికారియు అదృశ్యుడగు వ్యక్తి అయిన ఆయన యేసు ప్రతి బిడ్డను దీవించును కాక. ఆయన నామమున మేమిది అడుగుచున్నాము. ఆమేన్. సహోదరుడు గ్లీన్ ఫ్లాంక్ ప్రభువుకు అతని సమర్పణ చేయుటకు అతనికి 3 బిడ్డలున్నారు. దక్షిణ దేశంలో ఆ దూరన పాతదైన గది ఒకటి ఉన్నది. నీకు ఈ బిడ్డను నీవు నాకు వాగ్దానం చేశావు. తండ్రి, నీ ఆశీర్వాదాలు ఈ బిడ్డపై నుండును కాక. జోసెఫ్, నా బిడ్డ, దేవునికి నిన్ను నేను ఇచ్చుచున్నాను. నీ యొక్క జీవితము ఆశీర్వాదమై ఉండును కాక. జోసెఫ్, నీ ఒక ప్రవక్తవైందువు కాక. దేవుని కృప నీ మీద ఉండును కాక. నీ తండ్రి యొక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నిరంతరము దీవించును కాక. నీ జీవితము ఇతరులకు ఆశీర్వాదమవును కాక. యేసుక్రీస్తు నామమున నీ అతను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. Love little children, something about the little fellows, each mother wanting her child to be blessed. చిన్న బిడ్డలను ప్రేమించండి. చిన్నవాడిని గుర్చిన ఒక విషయం, ప్రతి ఒక్క తల్లి తన బిడ్డ దీవించబడాలని కోరుతుంది. Now that's the way our Heavenly Father is to us adults this morning. He wants each of us to be blessed. ఆ విధముగానే మన యొక్క పరలోకపు తండ్రి పెద్దలైన మన ఎడల ఈ ఉదయం ఆశ కలిగి ఉంటున్నాడు. మనం ఒక్కొక్కరము దీవించబడాలని ఆయన కోరుతున్నాడు. He presents us before certain things. Just hands it out to us as to say, here, I want you to be blessed, my child. మన ముందు ఆయన ఒకటి పెడుతున్నాడు. చేతులు చాచి ఇలా చెప్పాలని, నీవు నా బిడ్డను ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. Isn't he wonderful?
So we can appreciate a kind Heavenly Father like that. ఆయన ఆశ్చర్యకరుడు కాదా? కనుక అలాంటి దయగల పరలోకపు తండ్రిని మనము అభినందించగలము. Now, in the blessings of little babies, you know, I was just reading here the scripture the other day, somewhere over here, is in the Old Testament. That's a great thing that I certainly appreciated getting to read. Here it is right here. చూడండి, చిన్న బిడ్డల గురించి ఆశీర్వాదాన్ని కూర్చి నేను రోజు లేఖనాల నుండి పాత నిబంధనలో ఒక చోట నేను చదువుతున్నాను. అదెంతో గంభీరమైన విషయం. నిజంగా తీసి చదువుటకు నేనెంతో అభినందిస్తున్నాను. ఇక్కడే అది ఉన్నది. And Nathanael said unto David, do all that's in thy heart, for God is with thee. Do what's in your heart. దేవుడు నీకు తోడయున్నాడు. నీ హృదయములో ఉన్నదంతయు చేయమని దావీదుతో నతానీయేలు అన్నాడు. చూశారా, నీ హృదయంలో ఏమున్నదో అది చేయి. And many times I have found this, Christian friends, that I have spoke things not knowing what I would say, and find out that it will come to pass. What you say. అనేక సార్లు నేను ఇది గమనిస్తూ ఉంటాను. క్రైస్తవ స్నేహితుడా, నేనేమి చెప్పాలో అది తెలియకుండానే నేను మాట్లాడతాను, మరియు అదే జరిగి ఉండుట నేను చూశాను. నీవేం చెప్తున్నావు? It was said one time Jesus came down off the mountain and he seen a tree that had nothing on it, just leaves alone, and there was no fruit, and he said, no man eat from you from henceforth. ఒకసారి అది ఈ విధంగా చెప్పబడుతున్నది. యేసు కొండపై నుండి దిగివస్తున్నాడు. ఆకులు మాత్రమే ఉండి మరేమీ లేని చెట్టును ఆయన చూశాడు. దాని మీద ఫలాలు లేవు. ఆయన అన్నాడు, ఏ మనుష్యుడు ఇక ఎన్నడూ నీ ఫలములు తినకూడదు అని చెప్పాడు. And the next day, passing by, the apostles saw the leaves withered. He said, behold how quick the trees withered. ఆ మరుసటి రోజున వారు దాటి వెళ్తున్నప్పుడు అపోస్తలులు ఆకులు రాలిపోయి ఉండడం చూశారు. ఎంత త్వరగా ఆ చెట్టు ఎండిపోయినదో చూడు అని అతడు అన్నాడు. Jesus said, have faith in God. For whatsoever things you desire when you pray, believe you receive it, and you shall have it. And whatever things you say, you shall have what you say. యేసు చెప్పాడు, దేవునిది విశ్వాసముంచుడి. మీరు ప్రార్థించినప్పుడు మీరు ఏమి అడుగుతారో అవి పొంది ఉన్నామని నమ్ముడి. నీవు ఏమి అడుగుతావో నీవు అడిగినది నీవు పొందుకుంటావు. Think of that. Oh, and perhaps today the great Holy Spirit of God standing here at the altar. You say, well, it don't have to be decorated. It doesn't have to be some great elaborate place. అది ఆలోచించు. బహుశా ఈ రోజు గొప్ప దేవుని పరిశుద్ధాత్మ వేదిక యొద్ద నిలబడి ఉన్నాడు. అది అలంకరించమని అవసరం లేదు. ఏ పెద్ద విశాలమైన స్థలము అది కానవసరం లేదు. Jacob pulled up a stone one time and laid his head on it, and it's still recognized today as the stone of the stone. యాకోబు ఒకసారి ఒక రాయి తీసుకుని తన తలగడగా పెట్టుకున్నాడు. అది ఈ రోజుకు సహా ఒక స్టోన్ ఆఫ్ స్కోన్ రాయిగా గుర్తించబడినది, లేదా స్కోన్ అనే రాయి. But the great men of the earth still pack that stone around for the king to be inaugurated over the top of this stone. Just a common old stone laying in the sea. లోకమందు గళ్ళైన వారు ఇంకా ఆ రాయి చుట్టూ చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాయి శిఖరాన రాజులు ప్రారంభోత్సవం అగుట కొరకై కేవలము మూలరాయి అక్కడ పడి ఉన్నది. Bethel was just a pile of rocks laid upon one another, and it become the house of God, the dwelling place. బేతేలు ఒకదాని మీద ఒకటి పెట్టబడిన రాళ్ల కుప్ప. అది దేవుని యొక్క ఇల్లు అయిపోయినది. ఆయన నివాస స్థలమైపోయినది. Jacob said, this is none other place than the house of God, just a pile of stones laying on top of one another. ఇది దేవుని ఇల్లు తప్ప మరొకటి కాదు అని యాకోబు చెప్పాడు. ఒకదాని మీద ఒక రాయి పడి ఉన్న రాళ్ల కుప్ప అది. It doesn't take the great elaborate things. It takes the simplicity and faith to believe is what it takes. That's what makes it. పెద్ద పెద్ద విషయాలు తీసుకునేది కాదు అది. అది నమ్ముటకు విశ్వాసాన్ని, సామాన్యతను తీసుకునేది. అది తీసుకునేది అదే. అది తయారు చేసేది అదే. Now, knowing that
time soon gets away. We'll try not to hold you very long, knowing it's hot and the church is crowded. కాలం త్వరితంగా గతిస్తుందని ఎరిగిన వారమై సంఘములో ఎక్కువ గుంపు ఉండినప్పుడు వేడిగా ఉండునని ఎరిగిన వారమై మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచడానికి ప్రయత్నం చేయను. So I'll just speak to you just a few moments this morning on a little subject here that might, I trust it'll be a help to you. కాబట్టి ఒక చిన్న పాఠ్యాంశాన్ని గురించి ఈ ఉదయం కొన్ని క్షణాలు మీతో మాట్లాడతాను. అది మీకు ఉపయుక్తమవుతుందని నా నమ్మకం. And now, before leaving home, I wrote down 3 or 4 little things. I said I'll wait and see what the Lord would have me to speak on when I got down there. నేను ఇల్లు విడిచిపెట్టక ముందు 3-4 చిన్న విషయాలు రాసుకున్నాను. నేను అక్కడికి చేరుకున్న తర్వాత నేను ఏమి మాట్లాడవలనని ప్రభువు కోరుతాడునని నేను ఎదురు చూస్తానని నేను చెప్పాను. I wrote about 6 little things down here, little subjects, and I wrote one, put it in my pocket like this. ఇక్కడ నేను 6 చిన్న అంశాలు వ్రాసుకున్నాను. నేను ఒకటి వ్రాసుకుని ఈ విధంగా నా జేబులో పెట్టుకుంటాను. I thought, well, when I get the pulpit, maybe he'll tell me something to talk on. Now I'm just as far off as it was up there. నేను తలంచాను, నేను వేదిక ఎదుగు చేరిన తర్వాత నేను మాట్లాడటానికి ఆయన నాకు ఒకటి చెప్పవచ్చు అని అనుకుంటాను. అప్పుడు నేను అక్కడున్నప్పుడు ఎంత దూరాన ఉన్నానో అంత దూరాన నేనున్నాను. So, anyhow, I'll read a scripture here. The Lord help us to understand it. కాబట్టి ఎలాగైతేనే నేను ఇక్కడ లేఖనము చదువుతాను, అది గ్రహించుటకు ప్రభువు మనకు సహాయము చేయును కాక. The 14th chapter of St. Luke, and let's begin about the 31st verse of the 14th chapter of St. Luke. పరిశుద్ధ లూకా సువార్త 14వ అధ్యాయము 31వ వచనం నుండి ఆరంభిద్దాం. Or what king going to make war against another king sitteth not down first and consult whether he is able with 10,000 to meet him that cometh against him with 20,000. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధము చేయబోవున్నప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? Or else, while he is yet a great way off, he sendeth forth an ambassador and desireth conditions of peace. శక్తి లేని ఎడలా అతనింకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకున్న చూచును కదా. So likewise, whosoever he be of you, ఆ ప్రకారమే మీలో, I want you to notice close. మీరు జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతున్నాను. At first he said, it's a parable. He said, now there's a king coming, and he's got 20,000 soldiers, and this king is going to meet him, and he's only got 10,000 soldiers. మొట్టమొదటి ఆయన చెప్పాడు, అది ఒక ఉపమానము. ఆయన చెప్పాడు, ఒక రాజు వస్తున్నాడు, అతనికి 20,000 మంది సైనికులున్నారు. ఈ రాజు అతని ఎదుర్కొనబోతున్నాడు, ఇతనికైతే కేవలం 10,000 మంది సైనికులున్నారు. So then the first he sat down and asked if he's ready, whether he can do it or not. కనుక మొదట అతను కూర్చొని అతడు చేయగలుగుటకు అతడు సంసిద్ధమా లేదా అని అడగాలి. All right. Of you who forsaketh not all that he has, he cannot be my disciple. See? మంచిది. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. చూశారా? May the Lord add his blessings to this word. Now, shall we bow our heads just a moment? ఈ వాక్యానికి ప్రభువు ఆయన ఆశీర్వాదం తొడు చేయును కాక. మనము ఇప్పుడు ఒక క్షణం తల్ల వంచుకుందాము. Our heavenly Father, thou who knowest all things and regardeth not the person of man, for what is man that thou art mindful of him? మా పరలోకపు తండ్రి, సమస్తమును ఎరిగిన వాడవు నీవే. మనుషుడి వ్యక్తిత్వాన్ని నీవు లెక్క చేయవు. ఎందుకనగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు? You made man, and he's just like the flower of the field. Today he's beautiful, tomorrow he's cut down, cast into the oven, and wilts away. నీవు మానవుని నిర్మించావు.
అతడు కేవలం పొలంలోని గడ్డి పువ్వు వంటివాడు. ఏ రోజు అతడు అందంగా ఉంటాడు, రేపతను నరకబడి పొయ్యిలో వేయబడతాడు, అతడు వడిపోతాడు. I pray thee, God, to be merciful to us today and let each one take inventory today. నీవు ఈ దినాన మా ఇళ్ళ జాలి కనపరచమని మేము ప్రతి ఒక్కరము ఈ దినాన లెక్కలో ఇనుటకు చూడమని కోరుతున్నాము. We are here as in the house of correction. We're here to learn and know how to live. And let it come forth from thy word today, O eternal God. మేమిక్కడ దిద్దుబాటు గృహములో ఉన్నాము. మేము ఏ విధముగా జీవించాలో నేర్చుకుంటానికి మేము ఇక్కడ ఉన్నాము. ఓ నిత్యుడగు దేవా, ఈ దినాన వాక్యము నుండి అది వచ్చును కాక. Many of thy children has gathered in, and many of them has been your children for years. But in that, we all come back to the house of God to learn, to know. అనేక మంది నీ బిడ్డలు చేరుకున్నారు. అనేక మంది సంవత్సరాల తరబడిగా నీ బిడ్డలై ఉంటున్నారు. అయితే మేమందరము నేర్చుకుంటానికి, తెలుసుకుంటానికి దేవుని ఇంటికి వచ్చి ఉన్నాము. And I, your servant, desire to know more about you. నేను నీ యొక్క సేవకుడును, నిన్ను గూర్చి ఎక్కువగా నేర్చుకుంటానికి ఆశపడుతున్నాను. And I pray that you'll bring the inspiration of the gospel upon all of us, upon thy servant. సువార్త యొక్క ఆత్మ ప్రేరేపణను మా అందరి మీదకి తీసుకురమ్మని, నీ సేవకుని పైకి తెమ్మని నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. And that your presence in inspiring us to this building will be so great today that we'll leave in our hearts desiring to be better servants of yours, that it will be profitable for us to be here. నీ యొక్క సన్నిధి ఈ భవనములో మమ్మల్ని ఉత్తేజపరచడం ద్వారా మేమెంతో అధికులమైపోతాము. మేము విడిచిపోతున్నప్పుడు శ్రేష్టమైన నీ సేవకులు మేము కావాలని మా హృదయాల్లో ఆశ కలిగి ఉంటాము. మేము ఇక్కడ ఉండుట అది మాకు ఉపయోగమవుతున్నది. Oh, merciful God, grant these blessings in Jesus' name, thy Son. Amen. ఓ కనికరము గల దేవా, నీ కుమారుని యేసు నామములో ఈ ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఆమేన్. Now may the Lord add his blessings to the word as we read. ఎప్పుడు మనం చదివిన వాక్యానికి ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేయను కాక. I want to take a text this morning at the enticing spirit or the word of God. ఏ ఉదయం లాలన చేయు ఆత్మలు లేదా దేవుని యొక్క వాక్యము అను పాఠ్యాంశాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నాను. Rather a strange subject, but being that it's in the tabernacle. And last Sunday morning, I was speaking on a little gospel jubilee. ఒక వింతైన అంశం అనవచ్చు, అయితే అది మందిరములో ఉంటున్నది. గత ఆదివారం ఉదయం నేను సువార్త సునాదమును గురించి మాట్లాడి ఉంటుని. And last Wednesday night, I was preaching on the woman that had the tablet over her head, or she lost one of her pieces of coin, and she was sweeping the house and trying to find it before her husband comes. గత బుధవారం రాత్రి నేను తన తల మీద ఫలకము కలిగి ఉన్న స్త్రీని గురించి నేను మాట్లాడాను. ఆమె తన నాణెములోని ఒక బిళ్ళను పోగొట్టుకున్నది. భర్త రాకముందే దాన్ని వెతికి కనుగొనటానికై ఆమె ఇల్లు ఉడ్చి ప్రయత్నం చేస్తున్నది. And come to find out that woman was an Oriental type woman, and represented the church. ఆమె తూర్పు దేశపు స్త్రీకి పోలికై ఉంటున్నది. అది కనుగొనటానికై వచ్చినది. ఆమె సంఘానికి పోలిక. And a wedding band used not to be wore on the finger; it was wore across the head with 9 pieces of silver in it. ఒక వివాహపు గురుతు చేతికి కట్టుకునేవారు కాదు. అది 9 బిళ్ళలు కలిగిన వెండి నాణ్యమై నుదుట భాగాన పెట్టుకుంటారు. And when a woman became a prostitute, they took out 1 piece of silver and showed that she was a prostitute. ఒక స్త్రీ వేశ్య అయిపోతే వారు ఒక వెండి బిళ్ళను తీసి ఆమె వేశ్య అని చూయిస్తారు. And so this woman had lost one of the pieces, not a prostitute, but her husband had been away, and she was trying to hurry to find that piece, to put it back in her tablet, for when her husband comes, he would know that she had been caught in prostitution. And it would mean a breaking up of home and so forth. కనుక ఈ స్త్రీ ఒక బిళ్ళను పోగొట్టుకున్నది. ఒక వేశ్య కాదు. అయితే ఆ భర్త దూర ప్రాంతానికి వెళ్లిపోగా ఆ నాణ్యము లేక ఆ బిళ్ళను కనుగొని ఆమె ఆ బిళ్ళల గల ఫలకములో పెట్టుకుంటుకై
ఆమె తాపత్రయపడుతుంది. ఎందుకంటే ఆమె భర్త వచ్చినప్పుడు ఆమె వ్యభిచారములో పట్టుబడినదిగా అతడు అనుకుంటాడు. కాబట్టి తద్వారా వారి గృహమునకు విభేదాలు వస్తువి కనుక. And I applied that for a few moments to the church. Lost a lot of great things. And it's time for fathers to come, so we got to hunt them up. అది కొద్ది నిమిషాలు నేను సంఘానికి సరిపోల్చాను. అనేకమైన గొప్ప విషయాలు పోగొట్టుకుంటున్న కూర్చి ఇది తండ్రి వచ్చుటకు సమయం ఇది. కాబట్టి మనము వాటిపై వేటాడాలి. Now, knowing in the church and our tabernacle, and I want to speak on enticing spirits, which would be really titled demonology. లాలన చేయు ఆత్మల గురించి నేను మాట్లాడ ఆశపడుతున్నాను. అది వాస్తవంగా దయ్యపు శాస్త్రము అని బిరుదివ్వబడుతుంది. You hear so much about demons of these days, but you hear so little about how to get rid of them. ఈ రోజుల్లో మీరు దయ్యాల గురించి ఎంతో విని ఉంటారు. అయితే వాటి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో కొద్దిగానే విని ఉంటారు. We all are well aware that there's devils, but the next thing is how to get rid of that thing. దయ్యాలున్నవని మనందరికీ బాగా తెలుసు. అయితే తర్వాత విషయం వాటి నుండి మనం ఎలా తప్పించుకోవాలి. And now there is having, by the grace of God, much opportunity to deal with these things called demons, and meeting them at the platform and in daily walk. And I'd like to look into the scripture this morning and find out just what those things are. దేవుని యొక్క కృప చేత ఈ విషయాలను అనగా దయ్యాలను సంధించట్లో ఎంతో తరుణము గలవాడనై అనుదిన జీవితములో వేదికనొద్ద వాటిని కలుసుకుంటూ ఏ ఉదయం లేఖములోకి చూచి అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. Now we've applied it in a healing service always to the healing side. స్వస్థత కూడికల్లో ఎల్లప్పుడూ కూడా స్వస్థత పక్షంగా దానిని మనం వినియోగించాము. Cancer, tumor, cataract, tuberculosis, all those things are not natural things. They are supernatural and are demons. క్యాన్సర్, కణితి, కంటిపొర జబ్బు, క్షయవ్యాధి అవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనవి కావు. అవి అప్రకృతమైనవి. అవి దయ్యాలు. The scripture plainly vindicates that. But that is demons in the body. With growth, like cancer, it's got life in it. And the life of that is a demon. లేఖనము దాని వివరంగా తెలుపుతున్నది. అయితే అవి శరీరంలోని దయ్యాలు. క్యాన్సర్ వల్లే ఉబ్బుడులు, అందులో ప్రాణం ఉంటున్నది. దాని యొక్క ప్రాణం దయ్యం. Growth of the cataract, the spread of tuberculosis, and other diseases. It's demons. That's in physical form. కంటి పొరలు, క్షయవ్యాధి వ్యాపకము మొదలగు వ్యాధులు దయ్యాలు. అది భౌతిక రూపము. Now this morning we're going to talk about demons in spiritual form in the soul. They're in the soul as same as they're in the body. ఇప్పుడు ఈ ఉదయం వేళ ప్రాణములో ఆత్మ రూపముతో ఉన్న దయ్యాలను గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. శరీరంలో ఎలాగూ అవి ఉంటావో ప్రాణములో కూడా అవి ఉంటవి. And we're bound to admit that we see them in people's bodies, such as cancers and different diseases that's in the human body. ప్రజల శరీరములో క్యాన్సర్ గాను మరొక రోగముగాను అవి ఉన్నవి. మనము తప్పగా ఒప్పుకొనవలసి ఉంటున్నది. Just recently, even cancer has been declared to be a fourth dimension disease. That's in another dimension. Sure, demonology. ఈ మధ్యనే క్యాన్సర్ 4వ పొర లేక పరిమాణం ఆ వ్యాధి అని ప్రకటించబడినది. అది మరి యొక్క పొర లేక పరిమాణం నిజం. అది దయ్యపు శాస్త్రము. Every disease is a fourth dimension disease. The beginning of it. ప్రతి ఒక్క వ్యాధి కూడా 4వ పొరలోనే ఉంటున్నది లేక ఆ పరిమాణములోనే దాని యొక్క ఆరంభము. But cancer in the body or cancer in the soul. The demon can come in either place. శరీరంలో క్యాన్సర్ లేదా ప్రాణములో క్యాన్సర్ దయ్యం ఏ స్థలానికైనా రగలదు. Now, there's many times and many people with good thoughts that చాలా మంది ప్రజలు చాలా సార్లు మంచి తలంపులతోనే ఉంటారు. and good people who try many times to rest upon some
little theology they have, or something that they have been taught since a child, and still find that down in their being, down in their soul, that they still have something that's not right. మంచివారే చాలాసార్లు వారు కలిగి ఉన్న చిన్న వేదాంతపైనే ఆధారపడతారు, లేదా బాల్యముల నుండి వారికి నేర్పించబడిన వాటి మీదనే ఆధారపడతారు. ఆయనను వారి ఉనికిలో, వారి ప్రాణములో సరైనది కాదేదో అది కలిగి ఉంటారు. Many are here this morning. No doubt wherever you find Christians gathered together, you find people who have those spirits in them that it's undesirable. They don't want them. ఈ ఉదయం అనేక మంది ఇక్కడున్న మీరు క్రైస్తవులు ఎక్కడ కూడుకుంటారో వారిలో ఆ ఆత్మలు కలిగి ఉన్న ప్రజలు ఉండుట నీవు చూస్తావంటకు సందేహము ఏమీ లేదు. అది కోరదగినది కాదు, అవి వారికి అవసరం లేదు. They say, oh, if I could only quit lying, if I could only quit lusting, if I could only quit this or that. Now that is devil. వారంటారు, హో, నేను అబద్ధమాడుట విడిచిపెడితే, నేను దురాశను విడిచిపెడితే, నేను అది ఇది విడిచిపెడితే అవి దయ్యాలే. And now they come in the form of religion many times. అనేక సార్లు అవి భక్తి రూపములో వస్తుంటవి. Being at Sunday school, it's a time of teaching. So let's look into this. ఆదివారం బడి సమయంలో ఉపదేశం చేసేటప్పుడు కనుక మనం ఇందులో చూద్దాం. Now, they come in the form of religion many times. అనేక పర్యాయాలు అవి భక్తి రూపములో వస్తుంటవి. Now, in the scripture once there was a man by the name of Jehoshaphat, a great man, a religious man. లేఖనాల్లో ఒకప్పుడు యెహోషాపాతు అనే ఒక భక్తిగల మనుషుడు ఉన్నాడు. అతని గొప్పవాడు. And he went over to another king, which is the king of Israel. అతని ఇంకొక రాజు వద్దకు వెళ్ళాడు. అతని ఇశ్రాయేల్ రాజు. And Jehoshaphat being the king of Judah, and he went down to Ahab, the king of Israel, and they got all buckled up together and made an alliance with one another to go fight up at the Ramoth Gilead. And they did it without first praying. యెహోషాపాతు యూదా రాజు. అతను ఇశ్రాయేల్ రాజైన అహాబు వద్దకు వెళ్ళాడు. వారందరూ ఒకరినొకరు ముడివేసుకుని ఉన్నారు. రామోత్ గిలాదు మీద యుద్ధం చేయుటకై వారు ఒకరితో ఒకరు సంధి చేసుకున్నారు. మొదటిగా ప్రార్థించకుండా వారది చేశారు. Oh, if people could only realize. That's why I come this morning and ask you to remember me as I go overseas. And all things pray. ఓ ప్రజలు గుర్తిరిగితే ఎంత బాగుంటుంది. ఓ కర్ణము చేత నేను ఈ ఉదయవేళ వచ్చి నేను విదేశాలకు వెళ్ళటను గూర్చి నన్ను జ్ఞాపకము చేసుకోమని మిమ్మల్ని అడిగినది. అన్నిటిలోనూ ప్రార్థన చేయండి. Someone come the other day and said, Brother Branham, do you think it's wrong to do a certain thing? గత దినాన్న ఒకరు వచ్చి నన్ను అడిగారు, సహోదరు బ్రహ్మాం, ఈ విషయం చేయటం నీవు తప్పని అనుకుంటున్నావా? I said, what are you questioning about? See, if there's a question in your mind, leave it alone. Don't do it at all. Just stay with that. నే అన్నాను, ఎందుకు నీవు ప్రశ్నిస్తున్నావు? చూడు, నీ మనసులో ప్రశ్న ఉంటే అది అలాగే వదిలిపెట్టు. అది చేయనే వద్దు, దానితోనే ఉండు. When you start to do anything, and if it's a question, whether it's right or wrong, stay away from it. Don't go into it at all. Then you know you're right. ఏదైనా చేయడానికి నీవు ఆరంభిస్తే అది మంచా చెడా అని ప్రశ్న వస్తే దానికి దూరంగా ఉండు. అది చేయుటకు ప్రయత్నము చేయవద్దు. అప్పుడు నీవు మంచి అని నీవు అర్థం చేసుకుంటావు. Now, all things ought to be considered prayerfully first. ప్రప్రదంగా ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా ఆలోచించవలసి ఉన్నది. Seek ye first the kingdom of God and His righteousness, and all these other things will be added. మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. I am positive sure this morning, if men and women could only get into the position of where their soul, their thinking, their attitude would be perfect in the sight of God, that would be one of the most powerful churches that ever existed. ఈ ఉదయం నేను మన నిశ్చయంగా తెలియజేస్తున్నాను, స్త్రీ గాని పురుషుడు గాని దేవుని దృష్టికి సంపూర్ణమైనదిగా
వారి యొక్క పురాణము, వారి ఆలోచన, వారి యొక్క అభిమతము రాబడితే ఏ సంఘమునదో ఆ సంఘాలన్నిటిలో అది శక్తివంతమైన సంఘం అవుతున్నది. Watch just a few moments on the physical. భౌతికమైన దాన్ని గురించి కొద్ది క్షణాలు గమనిద్దాం. Now, we have many times, have for years, we got what we call a lie detector. సంవత్సరాల తరబడిగా లై డిటెక్టర్ అంటే అబద్ధమును పరిశోధించు సాధనం మన వద్ద ఉన్నది. You can put it on your wrist, set it across the head, and you can get in there and try your best to make a lie sound like the truth, and it'll register negative every time. Because the human was not made to lie. నీ ముంజేయి మీద దాన్ని నువ్వు పెట్టు, వారి నుదుట అడ్డంగా ఉంచు, నీవది అక్కడ ఉంచి సత్యమును ఎలాగో అలాగే అబద్ధమును తెచ్చునట్లు ప్రయత్నం చేయి. అది ప్రతిసారి కూడా ప్రతికూలమైన దాన్ని వ్రాస్తుంది లేక హాజరుపరుస్తుంది. ఎందుకంటే మానవుడు అబద్ధమాటకు నిర్మించబడలేదు. Lying is a deceitful, hard thing, evil thing. అబద్ధం అనేది మోసకరమైనది, కఠినమైనది, కీడు సంబంధమైనది. I'd rather have a drunkard with me any day than a liar. See? A liar. ఒక అబద్ధికుడు నా యొద్ద ఉండుట కంటే ఒక త్రాగుబోతును ఏనాడైనా నా యొద్ద ఉంచుకుంటాను. గమనిస్తున్నారా? ఒక అబద్ధికుడు. And your body wasn't made to lie. No matter how sinful you are, you're still a fallen son of God. నీ శరీరము అబద్ధమాటకు నిర్మితమైనది. నీవెంతటి పాపమైనప్పటికీ నీవు ఇంకా ఒక పడిపోయిన దేవుని బిడ్డవై ఉన్నావు. The most sinful person in this city today, God didn't intend you to be sinful. He wanted you to be a son or daughter of His. You're made up in His own makeup. ఈ రోజు ఈ పట్టణంలో నీవెంతటి భీకరమైన వ్యక్తివి. నీవు పాపముతో ఉండుటకు దేవుడు ఇష్టపడాడు. నీవు ఆయన కుమారుడవు, కుమార్తెవు కావాలని ఆయన కోరుతాడు. నీవు ఆయన సారూప్యమందు చేయబడ్డావు. But sin has caused you to do that. అయితే నీవు దాన్ని చేయటానికి పాపమే కారణమవుతున్నది. And no matter how much you try to impersonate and try to make a lie seem right, they got a scientific instrument that proves that it's wrong. You can tell it with all the innocence you want to, but it'll still register negative. Because there's a subconscious down in a human being. That subconscious knows what's truth. నీవెంతగా అనుకరణ చేయుటకు ప్రయత్నం చేసినప్పటికీ, అబద్ధాన్ని నిజము చేయుటకు యత్నము చేసినప్పటికీ, అది అబద్ధమని రుజువు చేయుటకు వారి యొద్ద శాస్త్రీయమైన ఆయుధం ఉన్నది. నీవు అనుకున్నంత అమాయకత్వంతో నీవు చెప్పగలవు దానిని. అయితే అది ఇంకా వ్యతిరేకతనే రిజిస్టర్ చేస్తుంది. ఎందుకనగా మానవుని లోపల ఒక ఉపమన సాక్షి, సబ్కాన్షియస్ ఉన్నది. ఆ ఉపమన సాక్షికి సత్యం అంటే ఏదో తెలుసు. And no matter what you're saying out here, that subconscious knows that it's a lie. And it'll register off the subconscious. నీవిక్కడ బయట ఏమి చెప్పినప్పటికీ ఆ ఉపమన సాక్షికి అది అబద్ధమని తెలుసు. అది ఉపమన సాక్షి ముద్రనే అవుతున్నది. Therefore, if a man or a woman could ever get their thoughts and their testimony and their lives so lined up with God, amen, until the channel of the Holy Spirit will be perfectly one with God, what would take place? కాబట్టి ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని వారు తలంపులు కలిగినట్లయితే వారికి సాక్ష్యము, వారి జీవితము దేవునితో వరుస కాబడితే, ఆమేన్, పరిశుద్ధాత్మక కాలువ లేక దాని దారి దేవునితో సంపూర్తిగా ఒకటైతే ఏం జరుగుతుంది? If the man and woman could ever get lined up, where was the freedom from their heart, with faith from the innermost? ఒక స్త్రీ ఒక పురుషుడు ఎవరైనా ఏకీభిస్తే వారి హృదయములో నుండి స్వాతంత్రత, వారి అంతరంగంలో నుండి విశ్వాసము నివసిస్తవి. Many people come to the altar to be prayed for. They have intellectual faith. అనేక మంది బలిపీఠం యొద్ద ప్రార్థన చేయించుకుంటూ వస్తారు. వారికి జ్ఞాన సంబంధమైన విశ్వాసమున్నది. They confess their sins and join church by intellectual faith. వారు జ్ఞానయుక్తమైన విశ్వాసం వలన పాపములు ఒప్పుకొని సంఘములో చేర్చబడతారు. They believe it in their mind. They believe it because they've heard it. They believe it because they know it's the best policy. దాన్ని వారు తమ మనస్సులో నమ్ముతారు.
వారిది నమ్ముతారు, ఎందుకంటే వారు అది విన్నారు కనుక వారిది నమ్ముతారు, ఎందుకంటే మంచి యోచన కాబట్టి. But that's not what God looks at. He don't look at your intellectual faith. He looks on the heart, where on the inside God. అయితే అది కాదు. దేవుడు చూచున్నది ఆయనని జ్ఞానయుక్తమైన విశ్వాసాన్ని చూడడు. ఆయన హృదయాన్ని చూస్తాడు. ఎక్కడ ఆయన నివాసం చేస్తాడో అదే ఆ స్థలము, దానిని చూస్తాడు. And when it comes from the heart, all things are possible then. Your confession meets up with your life. Your life speaks as loud as your confession does. అది నీ హృదయంలో నుండి వచ్చినదైతే అప్పుడు అవన్నీ సాధ్యమే. నీ ఒప్పుకోలు నీ బ్రతుకును తెలుపుతున్నది. నీ ఒప్పుకోలు ఏదో అంత పెద్దగా నీ బ్రతుకు పలుకుతున్నది. But when your confession says one thing and your life lives another, there's something wrong somewhere. అయితే నీ ఒప్పుకోలు ఒకటి చెబితే నీ జీవితం ఇంకోటి జీవిస్తే ఎక్కడేదో ఒక లోటు ఉన్నది. That's because you got an intellectual faith and not a faith from your heart. అది ఎందుకనగా నీవు జ్ఞానయుక్తమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. అది నీ హృదయం నుండి వచ్చిన విశ్వాసము కాదు. And that shows that outside here is a knowledge of God, but inside here is a demon, a doubt. అయితే బయట ఇక్కడ దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నది, అయితే లోపల దయ్యపు అనుమానం ఉన్నది. I believe in divine healing, but it's not for me. See, it could be so, but I don't believe it. నేను దైవిక స్వస్థతను నమ్ముతున్నాను, అయితే అది నాకు కాదు. చూశారా, అది అలాగేమో, అయితే అది నేను నమ్మను. Yes, outside you say yes, inside your conscience says no. అర్థం చేసుకున్నారా? బయట అవును అని నీవు చెప్తావు, లోపల నీ మనస్సాక్షి కాదు అని చెప్తుంది. That same scientific thing would prove that that was right. Prove it. అదే పరిశోధనా వస్తువు అది సరికాదు అని రుజువు చేస్తున్నది. అది రుజువు చేస్తున్నది. Notice, when these kings, before they started out, they should have, before Jehoshaphat ever made an alliance with Ahab, he ought to first said, let us pray and see what the will of the Lord is. గమనించండి, ఈ యొక్క రాజులు వారు బయలుదేరక ముందు యెహోషాపాతు అహాబుతో సంధి చేయక ముందు అతడు ఇలా చెప్పవలసి ఉండెను, మనము కలిసి ప్రార్థన చేద్దాం, ప్రభు యొక్క చిత్తమేదో తెలుసుకుందాం అని. Give me a preacher. Give me a Christian. Give me a housewife. That's a Christian. ఒక బోధకుడు నాకివ్వు, ఒక క్రైస్తవు నాకివ్వు, ఒక క్రైస్తవ గృహిణి నాకివ్వు. Give me a farmer or a factory worker. That'll put God first in everything. I'll show you a man will be successful in spite of all the devils can put on him. He seeks God first. ఒక వ్యవసాయకుడు నాకివ్వు, ఒక కార్ఖానా పనివారిని నాకివ్వు. వారంతా ప్రతి దానిలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు కావాలి. దయ్యం అంతా అతని మీద పెట్టినప్పటికీ అతడు విజయశీలుడగు మనుషుడు అవుతాడు. నేను మీకు చూపించగలను, అతడు దేవుని మొదట వెతుకుతాడు. We was have first, but they didn't do it. కనుక మొదట ఆయన మనకు ఉండాలి, అయితే వారిది చేయలేదు. They were all clouded over because Ahab had a great bright kingdom and he had done a whole lot of things and had his great fineries, his gold and his silver, been a great successful man, yet an unbeliever. వారందరూ కలగలపై పోయారు, ఎందుకంటే అహాబుకు కాంతివంతమైన గొప్ప రాజ్యం ఉన్నది కాబట్టి. అతడు ఎన్నెన్నో పనులు చేశాడు, అతనికి తన స్వంత అలంకారాలున్నవి, ఎంతో ఎంతో బంగారం వెండి ఉన్నవి, అయినప్పటికీ ఒక అవిశ్వాసి అతడు. And that's where the world is today. That's where America stands today. That's where the church stands today. ఈనాడు ప్రపంచం ఆ విధంగా ఉన్నది, అక్కడే అమెరికా ఈ రోజు ఉన్నది, అక్కడే ఈ రోజు సంఘాలు ఉన్నవి. We built some of the best churches that's ever built. We've had some of the best polished scholars we've ever had. ఏనాడు కట్టినటువంటి ఉత్తమమైన ఆలయాలు మనం కట్టాము. ఎన్నడూ లేటువంటి ఉన్నతమైన నునుపు తేలిన పండితులు మనము కలిగి ఉన్నాము. We've taught some of the best theology and so forth and learned to sing like angels. But yet there's a weakness somewhere. మనకు ఉన్నతమైన వేదాంతం బోధించబడుతున్నది. దేవదూతల వలె పాటలు పాడుటకు నేర్పుచున్నారు, అయినప్పటికీ ఎక్కడో ఒక చోట బలహీనత ఉన్నది. There's a weakness because they've gone out after man's doctrine and enticing
యొక్క బలహీనత ఉన్నది. ఎందుకంటే మనుష్య సిద్ధాంతాల ప్రకారము వారు వెళ్ళిపోతున్నారు. తిరిగి వాక్యమునొద్దకు వచ్చుటకు బదులుగా లాలన చేయు ఆత్మలు They try to make things pattern like the world. They try to put shiny lights over it like Hollywood. లోకమును పోలిన వాటిని చేయుటకు వారు ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్ వలె కాంతివంతమైన దీపాలు పెట్టడానికి వారు ప్రయత్నిస్తున్నారు. Here the other day, a famous denomination, the Full Gospel Rim in Kansas City, or beg your pardon, in Denver, at the convention, is building $1 million church. గద్దెననిక్కడే ఒక ప్రఖ్యాతిగాంచిన సంఘశాఖ కాన్సాస్ సిటీలో ఉన్న ఫుల్ గాస్పెల్ మండలము, క్షమించండి, డెన్వర్లో ఉన్నది. $1 మిలియన్ ఆలయాన్ని కడుతున్నారు. And thousands of missionaries waiting for 50 cents from that same denomination to carry the gospel into the heathen. అదే సంఘశాఖల్లో ఉన్నటువంటి వారు వేల కొలది మిషనరీలు సువార్తను అన్యుల యొద్దకు తీసుకురావడానికి 50 సెంట్ల కోసం ఎదురు చూస్తున్నారు. What we need today is a missionary-minded, God-sent, Holy Ghost-born revival that will have the zeal of God to push on out into the jungle together and do something for God, instead of build big fine churches and try to outshine the neighbor. ఈ రోజు మనకి ఏమి కావాలి? ఒక సేవా దృక్పథము కలిగి దేవుడు పంపించిన పరిశుద్ధాత్మల జన్మించిన ఉద్యోగం కావాలి. అలాంటి వారికి దేవుని తృష్ణ కలిగి అడవుల్లోకి వెళ్లిపోయి ఒకటి చేయగలుగుతారు. పెద్ద అందమైన మందిరాలు కట్టి ఇతరుల కంటే ఘనంగా ప్రకాశించాలని అనుకునేకి బదులు I'd rather worship in a mission where have been swept out of a ballroom and have the freedom of the Holy Spirit and the love of God burning into the heart and set in the greatest cathedral that we got in the world and be cramped down with man's doctrines and dogmas. లోకంలో మనకు ఒక పెద్ద ఆలయంలో కూర్చొని మానవ సిద్ధాంత మానవ కల్పిత పద్ధతులతో తిమ్మిరికిడి పోవుట కంటే పరిశుద్ధాత్మ స్వాతంత్ర్యము, దేవుని ప్రేమతో మండుతున్న హృదయాలు కలిగిన వారితో అది బారుమైన పెంటకుపై అయినా ఆ సేవా సదస్సులో నేను కూర్చొని ఆరాధన చేస్తాను. I think today is a shaking revival. Get back to the truth. Get back to God's Word again. మనకి ఈరోజు కదలించే ఉద్యోగం మనకు కావాలి. తిరిగి సత్యము వద్దకు, తిరిగి దేవుని వద్దకు వెళ్దాం. Now, when they went out there, and after a while, Jehoshaphat kind of comes to himself and said, "Haven't let us consult the Lord about this." వారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది సమయం దాటిన తర్వాత యెహోషాపాతు తనకు తనగా ఇలా అనుకున్నాడు, సరే దీన్ని గురించి ప్రభుత్వం మనం సంప్రదిద్దాం. He said, "All right." Ahab did, and he sat down and got 400 fine trained preachers, and he brought them up there and said, "These are all prophesiers." అతడు అన్నాడు, మంచిది. అహాబు చేశాడు. అతడు పంపించి 400 మంది తర్ఫీదు పొందిన మంచి బోధకులను సమకూర్చాడు. అతడు వారినందరినీ అక్కడికి పంపించి వీరందరూ ప్రవచించువారు అని చెప్పాడు. And so they went into their enchantments, and they began to call, and they said, "Yes, you go on up in peace. The Lord is with you." కనుక వారందరూ వారి ఇంద్రజాలానికి వెళ్లిపోయారు. వారు పిలువబడుచున్నారు. వారు చెప్పారు, అవును, నీవు అక్కడకు సమాధానముతో వెళ్ళు, ప్రభు నీతో ఉండును. And then, after all those 400 had give witness that they should go up in peace, yet Jehoshaphat knowing. ఈ 400 మంది వారు సమాధానంతో వెళ్ళవచ్చునని సాక్ష్యమిచ్చిన తర్వాత యెహోషాపాతు ఎరిగినవాడే, Do you get it? మీరు గ్రహించారా? See, down in that righteous man's heart, there was something told him there was a prayer in the salad somewhere. Something was wrong. గమనిస్తున్నారా? ఆ నీతిమంతుని హృదయ తరంగాలలో ఉప్పు వేసిన ఊరగాయలు అంటింతలో ఒక చోట ఉన్నట్టుగా అతనికి ఒకటి చెప్పబడినది, తప్పొకటి ఉన్నది. Ahab said, "Now we got 400 here, and with one accord, every one of them says, 'Go, the Lord is with you.'" అహాబు చెప్పాడు, ఒకే మనస్సు కలిగిన 400 మంది మనకెక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారిలో వెళ్ళు, ప్రభు నీతో ఉంటాడు అని చెప్తున్నారు. But Jehoshaphat said, "Haven't you got one more?" అయితే యెహోషాపాతు ఇంకొకరు లేరా అని అడిగాడు. He said, "Well, what do we need with one more? Have we got 400 of
అతడు చెప్పాడు, మంచిది, మనకు దేశంలోనే ఉన్నత శ్రేణికి చెందిన విద్యావంతులైన వారు 400 మంది ఉండగా మరికొరితో మనకు పనేంటి, వెళ్ళు అని వారందరూ చెప్తున్నారు. That was intellectual. But down in the house of his heart, he knew there was something wrong. అది జ్ఞానయుక్తమైనది. అయితే యెహోషాపాతు హృదయాంతరంగంలో ఒకటేదో తప్పున్నదని అతనికి తెలుసు. Now, he said, we got one more. He's Micah. But I hate him. అతడు చెప్పాడు, మాకు మరొకడు ఉన్నాడు, అతడు మికాయి, అయితే నేను అతన్ని ద్వేషిస్తున్నాను. Said he's always saying something evil and popping off where he has no business to be, and he's down in the churches and everything. Said, I hate him. అన్నాడు. అతడెప్పుడు కూడా ఒక కిడునే చెప్తుంటాడు, తనది కాని వాటిలో తుటాలన చొరవ చేసుకుంటాడు, అతడు సంఘాలను మొదలగు వాటిని హీనపరుస్తాడు అని చెప్పాడు. నే అతను ద్వేషిస్తాను. Said, go get and let's see what he'll say. చెప్పాడు, వెళ్ళు తీసుకురా, అతనేం చెప్తాడో చూద్దాం. And when Micah come up, they said, now look, you say the same thing the rest of me. మీకాయ వచ్చాడు. వారు చెప్పారు, చూడు, మిగతా వారు ఏమి చెప్పారో అదే నీవు చెప్పాలి సుమా. He said, I'll only, here it is, I'll only say what God says. Amen. అది ఇక్కడే. అతను చెప్పాడు, దేవుడు ఏం చెప్తాడో అదే చెప్తాను. ఆమేన్. No matter what your prophet says and what this says, what your church says and what this says, I'll say what God says. God put on my lips and I'll say what He says. మీ ప్రవక్తలు ఏమి చెప్పారని కాదు, ఇది ఏమి చెప్పినది కాదు, నీ సంఘం ఏమి చెప్పినది అది కాదు, వారు చెప్పారని కాదు, దేవుడు ఏమి చెప్తాడో అదే చెప్తాను. దేవుడు నా పెదవులపై పెడతాడు, ఆయన చెప్పినది నేను చెప్తాను. What we need today is some more Micah who will say what God says. ఈ రోజు మనకేమి కావలసి ఉన్నది, దేవుడు ఏమి చెప్తాడో అదే చెప్పినటువంటి అనేక మంది మికాయిలు మనకు కావాలి. Notice, so they got him up there, and he said, "Give me tonight." గమనించండి, వారు తన ఇక్కడ తీసుకుని వచ్చారు. ఆ రాత్రి నాకు ఇవ్వండి అని అతడు చెప్పాడు, సమయం ఇవ్వండి అని చెప్పాడు. So that night the Lord met him, and he come back the next morning when the two kings sat in the gate. He said, "Go on up." He said, "Go on up." He said, "I've seen Israel like sheep scattered without a shepherd." కాబట్టి ఆ రాత్రి దేవుడు అతన్ని కలుసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతడు వచ్చాడు. 2 రాజులు ద్వారం వద్ద కూర్చున్నారు. అతడు చెప్పాడు, వెళ్ళు. చెప్పాడు ఇలాగా, వెళ్ళు. అయితే మరలా చెప్పాడు, ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెల వలె చెదరినుడు నేను చూశాను. So this one preacher, all dressed up, walked up and smacked him in the mouth and said, "Which way did the Spirit of God go when it went out of me?" కాబట్టి ఈ ఒక్క బోధకుని యొద్దకు ఆ వస్త్ర అలంకరణతో ఉన్న వారందరూ వెళ్లి తటాల నోటి మీద దెబ్బ కొట్టారు. నా యొద్ద నుండి దేవుని ఆత్మ వెళ్లిపోయినప్పుడు ఏ దారి అది అని అడిగాడు. Said, "You'll find out when you come back." Yeah. నీవు తిరిగి వచ్చినప్పుడు నీవు తెలుసుకుంటావు అని అన్నాడు. అవును. He said, "Listen here." He said, "We are the servants of God. We're 400 and you're one." అతడు అన్నాడు, విను ఇక్కడ. అతడు చెప్పాడు, మేము దేవుని సేవకులం, మేము 400 మందిమి, నీవు ఒక్కడివే. But Micah said, "I'll tell you where your trouble is." Amen. అయితే మీకా అన్నాడు, మీ ఇరకాటం ఎక్కడ ఉన్నదో నేను చెప్తాను. ఆమేన్. Said, "I saw vision." Amen. He said, "And I saw God sitting on His throne. I saw the host of heaven standing around Him. And we know that the word of God has pronounced cursings upon this man from the way he has done." అతడు చెప్పాడు, నేను దర్శనాన్ని చూశాను. ఆమేన్. దేవుడు ఆయన సింహాసనమైన కూర్చుని ఉండడం నేను చూశాను. ఆకాశ సైన్యము ఆయన చుట్టూ ఉండడం నేను చూశాను. ఈ మనుషుడిపై దేవుని వాక్యము అతడు చేసిన దాన్ని బట్టి దేవుని వాక్యము ఏ శాపాలు పలికినదో మాకు తెలుసు. You can't bless what God has cursed. Neither can the devil curse what God has blessed. దేవుడు శపించిన దాన్ని నీవు దీవించలేవు, లేదా దేవుడు దీవించిన దాన్ని సాతాను శపించలేడు. It's an individual affair, no matter how poor, how stupid, how unlearned, how
అది ఒక వ్యక్తిగత వ్యవహారము. నీవెంతటి పేదవని, బుద్ధిహీనుడవని కాదు, నీవెంతటి అవిద్యాపరుడవని, పామరుడవని కాదు. దేవుడు ఏది ఆశీర్వదిస్తే అది ఆశీర్వదించబడుతున్నది. దేవుడు ఏది శపిస్తాడో అది శపించబడుతున్నది. ఏది మంచిది ఏది చెడు అను వ్యత్యాసం ఎరుగుటే. మీకాయ మంచి చెడులు ఎరిగి ఉన్నాడు. ఆ బోధకులతో ఉన్నది ప్రభు కాదని అతనికి తెలుసు. సరే, ఆ బోధకుల సంగతి ఏంటి? గమనించు, వారు ఏమి చేశారు? వారు అందంగా వస్త్రాలు ధరించుకున్నారు, వారు తృప్తిగా భుజించారు, వారి యొక్క విందులకు వచ్చారు. వారి ఇరుగుపొరు వారితో వారి స్వంత వేదాంతం, వారి ఇరుగు వరకు వారు ఆ స్థలాలకు వారు వచ్చారు. బైబిల్ తెలుపుతున్నది, మీకాయ దర్శనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఇలాగు అడిగాడు, ఎవరు మీలో వెళ్లి అహాబును మోసపరుస్తారు? ఒక అబద్ధ ఆత్మ వచ్చి, నేను అక్కడికి వెళ్లిపోయి అహాబును అతని బోధకుల ద్వారా లాలన చేస్తాను, దేవుని వాక్యము నెరవేర్పు జరుగుటకు అహాబు అక్కడికి వెళ్ళినట్లుగా. ఈ రోజు చాలా మంది ప్రజలు వింటున్నారు ఆదివారం బడి. నేనది ప్రేమిస్తాను. చూడు, ఈ రోజు దేవుని వాక్యము తీసుకుంటకు బదులుగా అనేక మంది లోలను చేయు ఆత్మలను ఆలకిస్తారు. ఆత్మలు లోకములు ఉన్నవి, అవి దయ్యాలు. అవి స్థలాలకు వెళ్తవి, మనుషుల మధ్యకు సేవకుల మధ్యకు చేరుకుంటవి, సంఘ సభ్యుల మధ్యకు వెళ్తవి, అవి మంచివారి యొద్దకు వెళ్తుంటవి. వారి మధ్యకు అవి మట్టుమాయలు చేడు కొరకై వస్తుంటవి. అవి వాక్యమునకు వ్యతిరేకమైనవి చేస్తవి, వాక్యమునకు వ్యతిరేకమైన బోధలు చెప్తవి, అలాంటివి అవలంబిస్తవి. ఈ రోజు దైవ సేవకులు తమ సంఘములో సభ్యులు పేకాట ఆడుటకు అనుమతిస్తారు. ఇది కథోలిక మాత్రమే కాదు, అనేక మంది ప్రొటెస్టెంట్లు అవి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ కార్యాలు చేయుటకు వారు ప్రయత్నిస్తారు. క్రొత్త ప్రణాళికలను దత్తత చేయుటకు వారు ప్రయత్నిస్తారు. పరిశుద్ధాత్మ స్థానంలో విద్యను దత్తత చేయుటకు ప్రయత్నిస్తారు. నీవెన్నడూ అది చేయలేవు. నీ మనుషుడు ఎంతటి విద్యావంతుడినప్పటికీ అతనిని విద్యావంతుడిగా చేయుట మంచి పనే అని అనుకుంటాను. అయితే దానితో అతడు పరిశుద్ధాత్మను పొందనట్లయితే అతని విద్య అతనికేమీ మేలు చేయదు. పరిశుద్ధాత్మిక నాయకత్వాన్ని విద్య ఏనాడు తీసుకోలేదు. ఆమేన్. గమనించండి, దీనికి బదులుగా
అనగా పరిశుద్ధాత్మక బదులు పాతకాలపు మన అనుభవం మాదిరిగా కరస్పర్శ చేయుటకు కూర్పు చేశారు. Today, the church has become modern. They walk up and give the right hand of fellowship. And that's about the way they do it. ఈనాడు సంఘాలు నవనాగరికత చెందిపోయినవి. వారు వెళ్లిపోయి వారి సహవాసానికి గుర్తుగా తమ కుడిచే ఇస్తారు. అవి వారు కోరుకున్నట్లు చేస్తారు. But it'll never take the place of the old-fashioned mourner's bench, where sinners called out and got right with God. Right. అయితే పాతకాలంలో బెంచ్లో కూర్చుని ఏడ్చేవారు, దేవునితో సరిచేసుకోమని పాపులను పిలిచినప్పుడు ఏడ్చువారు. ఆ స్థానాన్ని వారు తీసుకోలేరు. అవునా? Today, they're trying to take the place of God's tithing. They're trying to adopt something. They're trying to make it different. ఈ రోజు దేవుని దశం భాగాన్ని తీసుకున్న స్థానాన్ని వారు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక దాన్ని చేర్చుటకు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తదిగా చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. They go down and have bunco games in the churches. Play lottery. Lottery will never take the place of God's tithing. వెళ్తారు. సంఘములో బంకో ఆటలు, లాటరీలు వేస్తారు. లాటరీ దేవుని దశం భాగ స్థానాన్ని ఎన్నడూ స్వీకరించలేదు. Suppers. Blanket selling. Picnics. To raise money, to pay different debts off. It'll never take the place of God's eternal tithe and offering. It'll never do it. But yet we're trying to do it. వెందులు చేయటం, దుప్పట్లు అమ్ముట, విహార యాత్రలు ఏర్పాటు చేయుట, వివిధ అప్పులు తీర్చుటకు డబ్బులు ఖర్చుట, దేవుని నిత్యమైన దశభాగపు కానుకల స్థానాన్ని పొందుకోలేదు. అదెన్నడూ చేయదు. అయినప్పటికీ అది చేటుకై మనం ప్రయత్నిస్తున్నాము. What is it? It's enticing spirit coming down trying to substitute something for the Word of God. ఏంటది? అది లాలన ఆత్మలు వచ్చుట, దేవుని వాక్యానికి బదులుగా ప్రత్యామ్నాయముగా ఒకటి చేర్చుట. God has no substitute for His Word. It's eternal and forever. దేవుని వాక్యమునకు బదులు అనేది దేవునికి లేదు. అది నిశ్చయమైనది, నిరంతరం ఉండేది. God has nothing to substitute faith. Faith has no substitute. విశ్వాసానికి బదులు చేయటం దేవుని వద్ద ఏమీ లేదు. విశ్వాసమునికి బదులు ఏమీ లేదు. Hope will never take the place of faith. నిరీక్షణ విశ్వాసమిక స్థానాన్ని తీసుకోలేదు. Faith is alone, stands alone. It'll never take hope can never take its place. విశ్వాసము ఒంటరిదే, అది ఒంటరిగానే ఉంటున్నది. నిరీక్షణ ఎన్నడూ ఆ స్థానాన్ని తీసుకోదు. Hope is the substance, the things hoped for, the evidence of things not seen, or faith is rather. See? విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నటువంటి రుజువై ఉన్నది. అవునా? Hope's one thing, faith is another. Hope for it, faith has got it. నిరీక్షణ అనేది ఒకటి, విశ్వాసం అనున్నది మరొకటి. నిరీక్షణ అందుకై నిరీక్షిస్తుంది, విశ్వాసము దాన్ని కలిగి ఉంటున్నది. One's intellectual faith, the other's direct revelation of God. Amen. It'll never take its place. ఒకటి జ్ఞానయుక్తమైన విశ్వాసము, మరొకటి దేవుని యొద్ద నుండి దేవుని నేరుగా వచ్చిన ప్రత్యక్షత. అది దాని స్థానాన్ని తీసుకోలేదు. We're trying, but we're making all these substitutes. మనం ప్రయత్నం చేస్తున్నాము, అయితే మనమిక కలుపులు చేస్తున్నాము. We're trying to build great churches and instead of send missionaries, another substitute. ఒక మిషనరీని పంపుటకు బదులు మనం పెద్ద మందిరాలు కడుతున్నాము, మరొక ప్రత్యామ్నాయము. Jesus never ordained anybody to build a church. It never was ordained in the Bible. ఒక మందిరాన్ని కట్టడానికి యేసు ఎవరిని ఎన్నడూ నియమించలేదు. అది బైబిల్ గ్రంథములో నియమించబడలేదు. We put up seminaries. They let that take the place of missionaries. సెమినరీలు పెడుతున్నాము, అవి మిషనరీ స్థానాన్ని స్వీకరిస్తున్నవి. Jesus never did tell us to build a seminary. They're all right. సెమినరీని స్థాపించమని యేసు ఎన్నడూ చెప్పలేదు. అవన్నీ మంచివే. Education. Trying to get that to take the place. It'll never do it. విద్య ఆ స్థానం తీసుకున్నట్టుకై అదెన్నడూ చేయదు. Jesus' commission was to go into all the world and preach the gospel to every creature. For the end time. యేసు యొక్క ఆజ్ఞ సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుమని యుగ పర్యంతరము కూడా. So all the substitutionaries we have will never take
కాబట్టి ఈ ప్రత్యామ్నాయములన్నీ నిజమైన ఒకదాని స్థానాన్ని తీసుకోలేవు. The other day I had an experience, a substitutionary. ఇందుటి దినాన ఈ ప్రత్యామ్నాయం యొక్క అనుభవం నాకు కలిగినది. I had my first toothache. I had to pull a tooth out. నాకు మొదట పన్ను నొప్పి వచ్చిన అనుభవం కలిగినది. పళ్ళు లాగవలసి వచ్చినది. This morning I got a false tooth sticking there. I can't hardly talk. It'll never take the place of the real one. No, sir. ఈ రోజు ఉదయం ఆ పన్ను వలె ఉన్నదనని ఆ స్థలంలో నేను పెట్టుకున్నాను. నేను గట్టిగా మాట్లాడలేను. అది నిజమైన దాని స్థానాన్ని ఏనాడు తీసుకునలేదు. లేదండి. Oh my! You might take a man and dress him up, make him out of wood, chalk, whatever you want to, and fix him up ever so much. He has no feelings, no conscience. He'll never take the place of any real man. నే ఒక మనిషిని కర్రతోనూ సున్నపు ముద్దతోనూ చేసి అతనికి బట్టలు తొడుగు. నీవి ఏమేమి చేయాలనుకుంటావో అవన్నీ అతనికి తగిలే. అతనికి ఎటువంటి క్షణం లేదు, మనస్సాక్షి లేదు. ఏ నిజమైన పురుషుని యొక్క స్థానాన్ని అతను తీసుకోలేడు. Neither will a bogus conversion that walks up and says, I joined the church, I try to do better. మోసపూరితమైన మారు మనస్సు ఆ విధంగా వచ్చి నేను సంఘములో చేరాను, నేను బాగుగా ఉంటాను అని చెప్తాడు. It'll never take the place of the genuine, old-fashioned, God-sent, Holy Ghost conversion that makes a man different in his heart. అది ఈనాడు కూడా నిజమైన పాతకాలపు నడవడిని, దేవుడు పంపిన పరిశుద్ధాత్మ మారు మనస్సు కలిగిన, మార్పు చెందిన హృదయం కలిగిన స్థానాన్ని అది తీసుకోలేదు. You can't do it. Because there's no life in it. There's nothing to give him life. అది చేయలేదు. ఎందుకంటే అందులో ప్రాణం లేదు. ప్రాణం ఇవ్వటానికి అతనిలో ఏమీ లేదు. You're not long ago, I've seen the great artist that has brought this sculpture, has made this picture of Moses. ఇక్కడే కొంచెం కాలం కిందట ఒక గొప్ప శిల్పకారుని నేను చూశాను. నా భావం ఈ మోషే బొమ్మను తయారు చేసిన వారిని. Can't call his name now, he's a Greek artist. Cost him his life. ఇప్పుడు అతని పేరు నేను చెప్పలేను. అతడు గ్రీకు చిత్రకారుడు. అతడి ప్రాణాన్నే ధారపోశాడు. And when he got it so where he thought it so perfect, he becomes so thrilled at the image of Moses. So he struck the knee of it and said, Speak, Moses. అది అతడు పూర్తి చేసిన తర్వాత అదెంతో సంపూర్ణమైనదని అతడు తలంచి మోషే విగ్రహాన్ని గురించి తను తన్మయుడైపోయి దాని మోకాల యొద్ద కొట్టాడు. మోషే మాట్లాడు అని అన్నాడు. It looked so real. It was so patterned, so perfect, until it looked so much like Moses to his thought that he struck with a hammer to make it have feeling. అది ఎంతగానో నిజమైనదిగా కనిపించినది. అదెంతో రూపుదిద్దుకున్నది. మోషే వల్లే కనిపించినంతగా చక్కగా ఉన్నది. అతని తలంపుల్లో తాను తలంచాడు. సుతితో కొట్టి దానికి భావన కలుగు చేయవచ్చు కదా అని అనుకున్నాడు. What's in the mind of the church? సంఘం యొక్క మనసులో పెడుతున్నాను. No matter how much you substitute, how big your congregation you get, how well you sing your songs, how good your congregation dresses, how much you got this, that, and the other, you can strike, whatever. నీవెంతగా ప్రత్యామ్నాయం చెయ్యి, నీ సంఘ సభకుల సంఖ్య ఎంత పెద్దది కాని, నీ పాటలు నీవెంత చక్కగా పాడని, నీ సభ్యులు ఎంత మంచి బట్టలు ధరించని, నీవు అది ఇది ఇంకొకటి ఎంతగా కలిగినప్పటికీ నీవు భావోద్రేకము కలిగి ఉండి ఇంకేమైనా చేయి. It'll never take the place of life until Christ comes down in the form of the Holy Ghost into that church and gives it a new experience and he's born again. సంఘములోకి క్రీస్తు పరిశుద్ధాత్మ రూపమున వచ్చే వరకు జీవం యొక్క స్థానాన్ని అది పొందలేదు. తిరిగి జన్మించిన నూతన అనుభవాన్ని అది ఇచ్చును. It'll never take the place of God's Word. God's Word stands alone. దేవుని వాక్యం యొక్క స్థానాన్ని అది పొందుకోలేదు. దేవుని వాక్యమే నిత్యము నిలుచును. Micah had the Word. He knew he had the Word. He had the Word written. He had it by also vision. మీకాయి వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అతనికి వాక్యమున్నదని తెలుసును. వ్రాత రూపకమైన వాక్యాన్ని అతను కలిగి ఉన్నాడు. అది దర్శనము ద్వారా కూడా అతను కలిగి ఉన్నాడు. He knew what God had said in His Word. He knew what God said with the vision. They both come together. He knew it was the truth. Therefore, he was afraid. ఆయన వాక్యములో దేవుడు ఏమి చెప్పాడో అతనికి తెలుసు. దర్శనము ద్వారా దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో అది అతనికి తెలుసు.
అవి రెండు ఒక చోటకు వచ్చినవి, అది సత్యమని అతనికి తెలుసును. అందువలన అతడు భయపడలేదు. But this enticing spirit, look what it's done today. అయితే ఈనాడు లాలన చేయు ఆత్మలు ఏమి చేస్తున్నవో చూడు. To make more church members, to make better church members. It's let down the bars on all the old-fashioned Holy Ghost teaching. అనేక మంది సంఘ సభ్యులను చేయుట, మంచి సంఘ సభ్యులుగా చేయుట, పాతకాల పరిశుద్ధాత్మ బోధలకు అది అడ్డుగడిని పెట్టినది. It permitted the man to have social parties with one another out into the basement where they would play games. అది ఒకరితో ఒకరు సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకొనుటకు అది అనుమతిచ్చినది. ఆ పునాది పైన, ఆ బేస్మెంట్ పైన కార్డులు ఆడుకోవడానికి అనుమతిచ్చినది. That'll never substitute the upper room where they were praying for the Holy Ghost. ఎక్కడైతే పరిశుద్ధాత్మ అనుభవంకై ప్రార్థించారో ఆ మేడగది అనుభవానికి అదెన్నడూ ప్రత్యామ్నాయము కాలేదు. It permitted women to come together and tell jokes and have a lot of Tommy Rock that there's nothing to. That'll never take the place of a prayer meeting. అది స్త్రీలు కలిసి వచ్చి తమాషాలు చేయటం, బుద్ధిహీనమైన కార్యాలు చేయటము, అలాంటివి అది ప్రార్థనా కూటం యొక్క స్థానాన్ని తీసుకోలేదు. Women, the way they go out and dress today, it's a disgrace. స్త్రీలు వారికిష్టము చుట్టూ వెళ్తారు, ఈనాటి వస్త్రధారణ చేస్తారు, అది హీనం. I heard a remark that Brother Neville made. Said the poor American people said they had sent all their clothes overseas. That's right. They're walking around in their underclothes. సోదరు నేవిల్ చేసిన హెచ్చరిక నేను విన్నాను అన్నాడు. ఈ దిక్కుమాలిన అమెరికా ప్రజలు చెప్పాడు ఇలాగూ, ఈ దిక్కుమాలిన అమెరికా ప్రజలు వారి బట్టలన్నీ విదేశాలకు పంపించారు. మంచిది, లోపల వస్త్రాలతో వారు నడిచి వెళ్తుంటారు. That's right. They must have given to the missionaries because the people in the heathens in the other countries wearing them. These people do it without them. Look like they like it. మంచిది, వారు వాటిని మిషనరీలకు ఇవ్వవలసినది ఉన్నది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్న ప్రజలు, అన్యులు వాటిని ధరిస్తున్నారు. ఇక్కడ ప్రజలు అవి లేకుండా ఉంటున్నారు, అవి ఇష్టపడినట్లుగా కనిపిస్తున్నారు. I tell you, there's something that has been perverted. That's the preaching of the gospel of the Lord Jesus Christ. నేను మీకు చెప్తాను, ఒకటి తరుమరైపోయినది. అది ఇదనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్వార్థ. It's demons that strip your clothes. దయ్యాలు నీ బట్టలను తీసివేసేది. There never was but one person in the Bible that ever torn their clothes off of, and that was a man that was demon possessed. తన బట్టలు చెప్పుకునేవాడు బైబిల్ గ్రంథంలో ఒక్కరు తప్ప మరెక్కరు ఎవరూ లేరు. అతడు దయ్యములో పట్టినవాడు. And he comes in a mild form today like he's social, like he's good, like it's all right. It's cooler weather, and it'll make you cooler if you take off your clothes. ఈ రోజు అతడు సౌమ్యతతో వస్తున్నాడు, సాంఘికమైన వాని వలె, మంచివారి వలె, అన్ని బాగున్న వాడి వలె వచ్చుచున్నాడు. అది చల్లని వాతావరణం. నీ బట్టలు తీసివేస్తే నిన్నది చల్లగా చేస్తుంది. Men walking up and down the yards and half naked, and women likewise. పురుషులు అదుగో అలాంటి వేరే స్థలాల్లోకి క్రిందకు పైకి సగం దేహము కప్పుకొని నడుస్తున్నారు. స్త్రీలు కూడా అలాగే. Why you have skin so there's no more respect than there was for dogs, one for another. అందుకని కుక్కలకున్నంత గౌరవం కూడా లేనంతగా మీకు ఒకరి ఎడల ఒకరికి గౌరవాలు లేవు. What's the matter? I'm not trying to hurt you. I'm only trying to tell you it's demon possession. And you're listening to enticing spirits that's telling you that's all right, but it's a lie. ఏంటి విషయం? నిన్ను గాయపరచాలని కాదు. ఏంటి సంగతి? అది దయ్యం పట్టిన స్థితి అని అది మాత్రము నీకు చెప్తున్నాను. అది బాగా ఉంది అని నీతో చెప్తున్న లాలన ఆత్మలను నీవు ఆలకిస్తున్నావు. అయితే అది అబద్ధం. A grain of wheat will only produce wheat. ఒక గోధుమ గింజ గోధుమనే పుట్టిస్తుంది. If you're a Christian, you won't do that. You can't do it. You just can't do it. నీవు క్రైస్తవుడు అయితే నీవది చేయవు, నీవది చేయలేవు, నీవసలు చేయనేలేవు. You got an intellectual faith and say, Brother Brandon, I believe the Bible. Your life tells that you don't. Amen. నీవు జ్ఞానయుక్తమైన విశ్వాసాన్ని కలిగి ఉండి, సోదర బ్రహ్యాం నేను బైబిల్ నమ్ముతున్నాను అని చెప్తావు. నీవు నమ్మట్లేదని
నీ జీవితము తెలియజేస్తున్నది. ఆమేన్. Enticing spirits, first in the Word of God. లోలను చేయు ఆత్మలు, దానికి విరుద్ధం దేవుని యొక్క వాక్యము. He knew where he was standing, Micah did. He had the Word of God. అతను ఎక్కడికి నిలబడి ఉన్నాడో అతనికి తెలుసు. మీకాయ చేశాడు. అతను దేవుని వాక్యమును కలిగి ఉన్నాడు. He was a very unpopular man. Nobody liked him because he told the truth. Though they liked these preachers, అతను ప్రజల పలుకుబడి లేనివాడు. అతడు సత్యమును చెప్పాడు కాబట్టి ఎవరు అతను ఇష్టపడేవారు కాదు. వారు ఈ బోధకులను ఇష్టపడినట్లుగా. now, another thing that has taken place. I believe and think that any man that's got an experience with God or a woman is bound to get a little emotional. I just believe it. Try it. మరొక విషయం నేను నమ్ముతున్నాను, ఆలోచన చేస్తున్నాను. ఏ పురుషుడికైనా ఏ స్త్రీకైనా దేవునితో అనుభవము కలిగినట్లయితే తప్పక ఉద్రేకాన్ని కలిగి ఉంటారు. నేను నమ్ముతున్నాను. అవునా? But you know what? They've adopted emotionalism for the baptism of the Holy Ghost. They just get a lot of noise and there's nothing in it. అయితే అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మకు బదులుగా వారు ఉబలాటాన్ని స్వీకరించారు. వారు పెద్ద శబ్దం చేస్తారు. అందులో ఏమీ ఉండదు. You live just as holy as you live noisy. Then you'll be all right. నీవెంత పరిశుద్ధంగా జీవించగలవో అంత పరిశుద్ధంగా జీవించు. ఆ తర్వాత నీవు బాగుంటావు. Emotions is certainly all right. Body exercise costs a little. ఉద్రేకాలు లేక ఉత్తేజాలు నిజంగా మంచివే. శరీర పరిశ్రమ కొంచెం మాత్రమే ఉపయుక్తమవుతున్నది. But enticing spirits has got over into the holiness group of people. And they've got them to just resting upon because they can shout or because they can dance, because they can make emotions. అయితే లాలన చేయు ఆత్మలు పరిశుద్ధ గుంపు ప్రజల్లోకి పేరుకున్నవి. కేవలము వారిపైన ఉండి, ఎందుకనగా వారు కేకలు పెడతారు లేక వారు నాట్యం చేయగలరు. ఎందుకంటే వారు ఉల్లాసం తెచ్చుకుంటారు. అవి వారిని పట్టుకున్నవి. That old fellow down there, the chief of all them prophets, the preachers, he was so sure that he was right that he made himself a pair of horns and danced all around and made a big commotion. He was going to push the other Assyrian army out of the country. ఆ బోధకులందరికీ ప్రవక్తలకు ప్రధాని అయిన ఆ వృద్ధుడు తాను నిజమేనని అనుకున్నాడు. అతడు 2 జతల కొమ్ములు తయారు చేయించి అదంతా నాట్యం చేసి పెద్ద అల్లకల్లోలం చేశాడు. అతడు మరొక అశ్షూరు సైన్యమును దేశం నుండి పరదోలబోతున్నాడు. But it was a lie. God's word has said different. Amen. అయితే అది అబద్ధం. దేవుని వాక్యం వ్యత్యాసంగా చెప్పినది. ఆమేన్. See, you can be emotional right if you got the right kind of emotion behind it. The right kind of emotion moving your emotion. గమనిస్తున్నారా? నీ భావోద్రేకం మంచిదే. దాని వెనకాల నిజమైన భావోద్రేకం ఉన్నట్లయితే నిజమైన భావోద్రేకము నీ ఉద్రేకాన్ని కదిలింపచేస్తున్నది. David danced before the Lord, and his wife laughed at him. And God looked down at heaven and said, David, you're a man after my own heart. But his motives is right. His life is right behind it. దావీదు ప్రభు ఎదురు నాట్యం చేశాడు. అతని భార్య అతని చూచి నవ్వినది. దేవుడు ఆకాశం నుంచి తొంగి చూశాడు. దావీదు నా ఇష్టానుసారైన మనుష్యుడు అని ఆయన చెప్పాడు. అయితే అతని అభిరుచులు మంచివే, అతని జీవితం మంచిదే. దాని వెనకాల So just because we can be emotional don't mean that we're saved. Because we go to church don't mean we're saved. ఏదో మన ఉద్రేకమైనంత మాత్రాన మనం రక్షించబడతామని అనుకోవద్దు. మనం మందిరానికి వెళ్తున్నందుం కనుక మనం రక్షించబడ్డామని అనుకోవద్దు. Don't believe those enticing spirits. ఓ లాలన చేయు ఆత్మలను నమ్మవద్దు. A real spirit of God, a real word of God is the truth of God, which is the seed of God, will produce God in your life. Be godly, saintly, holy. ఒక నిజమైన దేవుని ఆత్మ, ఒక నిజమైన దేవుని వాక్యము, అది దేవుని సత్యమై ఉంటున్నది. అది దేవుని యొక్క విత్తనము. నీ జీవితములో దేవుణ్ణే ఉత్పత్తి చేస్తున్నది. భక్తిగాను, పరిశుద్ధంగాను, భయభక్తులతో. Amongst a lot of people we find where emotions and so forth, there becomes stabbings and backbitings and all kind of ungodly things. అనేక మందిలో ఉద్రేకాలను మనం చూస్తున్నాము. అవి ముచ్చట్లు, చాడీలు చెప్పటము,
రకరకాలైన భక్తిహీనమైన విషయాలు చేయడము, Brother, that's sulfuric acid in the church. It's demon power. సహోదరుడా, అది సంఘములో సల్ఫ్యూరిక్ యాసిడ్ గంధకపు ఆమ్లం అవుతున్నది. అది దయపు శక్తి. Spirit of men and women who get among one another and try to push off, say this is not right, and this is not right, and that's not right. ఒకరినొకరు కూడుకొని స్త్రీ పురుషులు ఆత్మ ఇది సరికాదు, అది సరికాదు, అది మంచిది కాదు అని చెప్పి నెట్టివేటుకు ప్రయత్నం చేస్తున్నది. If you'll chase it down 9 times out of 10, it's the very person making this sure it's not right. Amen. నీవు దాన్ని తరిమి కొడితే 10 సార్లలో 9 సార్లు అదే వ్యక్తి కదలిక చేస్తాడు. అది మంచిది కాదు. ఆమేన్. God hates discord among brothers. సహోదరులలో కలహాన్ని దేవుడు ద్వేషిస్తాడు. Be reverent, be holy, love God, stand by Him. భక్తి మర్యాదలతో ఉండు, పరిశుద్ధంగా ఉండు, దేవుని ప్రేమించు, ఆయన ప్రక్క నిలబడు. And as long as you know your life is giving up for the Bible with purity of heart, purity of thought, love towards your brothers, trying your best to build the kingdom of God. బైబిల్తో నీ బ్రతుకు భాగము కలిగినంత వరకు హృదయ శుద్ధితో కల్మషము లేని తలంపులతో నీ సహోదరుని ఎడల ప్రేమతో దేవుని రాజ్యము కట్టబడుటకు నీ శక్తి కొలది సహకారము చేయి. And doing those things, dressing right, living right, talking right, going right places, then you can have all the emotions you want to, and everybody will believe it. మంచి చేయిచు, మంచిగా వస్త్రాలు ధరిస్తావు, మంచిగా జీవిస్తావు, మంచిగా మాట్లాడతావు, మంచి స్థలాలకు వెళ్తావు. అప్పుడు నీవు కోరినవన్నీ ఉద్రేకాలను నీవు కలిగి ఉంటావు. ప్రతి ఒక్కరు కూడా అది నమ్ముతారు. Jesus said, "You're the salt of the earth. If the salt is lost its Savior's henceforth good for nothing, be cast out and trod on the foot of man." యేసు చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని. ఉప్పు నిస్సారమైతే అది మరి దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కదా. If you're just salt alone, it's no good. But if you got the Savior in it, you be salty, the world will be thirsty. You get salty, they'll be thirsty. మీరు కేవలం ఉప్పైనంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. అయితే అందులో సారమును మీరు కలిగినట్లయితే లోకము దప్పిక కొంటుంది. నీవు ఉప్పైతే వారు దప్పిక కలిగి ఉంటారు. Oh my! Enticing spirits going forth, demons under disguises. అయ్యయ్యో, లాలన చేయు ఆత్మల వెళుతున్నవి, దయ్యాలు మారు వేషం వేసుకుని ఉన్నవి. Look, we're in the last days. We're in the end time. చూడు, మనము ఆఖరి దినాల్లో ఉన్నాము, మనము కడవరి కాలంలో ఉన్నాము. The world is just about ready to come to its head, like a sore ball somewhere that's going to explode one of these days, and the core just out of it. లోకము తన శిరస్సు భాగానికి వచ్చినది. ఎలానగా పుండు ఏదో ఒక రోజున చితుకుపోయినట్లుగా దాని మీద నుండి దాని మొన ఎగిరిపడినట్లు. It's become filthy. There's no salve can heal it. They've rejected the serum. They've rejected the treatment. అది చెడిపోయినది. ఎటువంటి పూతమందు దాన్ని స్వస్థపరచలేదు. అది ఔషధాన్ని తిరస్కరించినది. అవి చికిత్సను తిరస్కరించినవి. You take a ball rising there, and if you don't take penicillin or something to knock it out or something another, it'll just keep rising till it'll burst. నీవు ఒక పుండు లేచుట తీసుకో, నీవు పెన్సిలిన్ తీసుకోకపోతే, దాని మాన్పుడి కొరకై ఏదో ఒకటి తీసుకునకపోతే అది పెరిగి పెద్దదై పగిలిపోతున్నది. That's what the world does. అదే లోకమునకు జరిగినది. It started not long ago to let them down. We got all wrong, great big ideas. False spirits come in and begin to tell people this, that, the other. అవి ఆరంభమైనవి, క్రిందికి పోతున్నవి. వారు గంభీరమైన పెద్ద ఆలోచనలో పడిపోయారు. అప్పుడు ఆత్మల వచ్చి ప్రజలకు ఇది అది ఇంకేదో చెప్పుటకు ప్రారంభించినవి. We broke up into 900 and some different denominations. Everyone with a different view. మనం 900 ఇంకా మరెన్నో ఎక్కువగా సంఘశాఖలై విడిపోయినవి. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన దృక్పథమును కలిగి ఉంటున్నారు. They say we believe this, period. That's all we believe. They can't let the Holy Spirit come in. They can't have the right of way. వారు చెప్తారు, మేము దీన్ని నమ్ముతున్నాము, కాల వ్యవధి అదంతా మేము నమ్ముతున్నాము, పరిశుద్ధాత్మ వచ్చుటకు వారు అనుమతి ఇవ్వరు, సరైన మార్గము వారికి ఉండదు. God got a bunch of people that could shout, and everybody had to shout. కేకలు పెట్టి వారిని దేవుడు కొందరిని కలిగి ఉంటాడు. ఆ తర్వాత
ప్రతి ఒక్కరూ కేకలు పెట్టబడినది, కేకలు పెడతారు. They got some that speak with tongues, and everybody had to speak with tongues. కొందరు భాషలు మాట్లాడు వారికి ఉన్నారు. తర్వాత ప్రతి ఒక్కరూ భాషలతో మాట్లాడవలసి ఉన్నది. They got all that gets to become what? Absolutely contaminated with enticing spirits, enticing people to do these emotions when there's no God in it at all. వారంతా ఇలాగే ఉంటారు. అది ఎంతవరకు అనగా లాలన ఆత్మల చేత, లాలన ప్రజల చేత అనగా వంచన ప్రజల చేత, దేవుడు అందులో లేనప్పటికీ ఈ ఉద్రేకాలను చేయు ప్రజలను కలిగి సంపూర్తిగా కలుషితమై పోయినదే అది. ఆ తర్వాత వారు వెళ్లిపోయి వారు ఏ విధంగా జీవించాలో ఆ విధంగానే జీవిస్తారు. ఆ తర్వాత దాన్ని క్రైస్తవుడు అని పిలుస్తాడు. లోకము కూర్చొని ముందుకు చూస్తూ, అటు చూడు, నేను వారి వలనే మంచిగా ఉన్నాను. గతించే రాత్రి నేను ఒక పందిని గూర్చి, ఒక పాపిని గూర్చి చెప్పినట్లుగా, పాపి పాపే. అతన్ని పునరుద్ధరించుటకు ప్రయత్నము చేయకు. అది ఇది అని అతనికి చెప్పుటకు ప్రయత్నము చేయవద్దు. అతడు ఆరంభంలోనే పాపి, అతడు ఆరంభంలోనే పంది. వ్యత్యాసమన్నది అతనికి తెలియదు. అతడు చలనచిత్రాలకే వెళ్తే ఆదివారం వెళ్తాడు, బాల్ గేమ్స్ కు వెళ్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఆరంభం నుండి అతడు పాపే. అతని యొక్క స్వభావం పందిలాంటిది. ఆ ముసలిదైన పంది తన ముక్కును పెంట కుప్పల గుచ్చి దానిలోని విత్తనాన్ని తింటున్నది. అదంతా తింటున్నది. అది పంది. దాని నీవు నిందించలేవు. అది పంది. పాపులు ఆ విధంగా ఉంటారు. అయితే వెళ్లిపోయి నీకు నీవు క్రైస్తునుగా పిలుచుకుంటావు. దాంతో కలిసి నీ ముక్కు గుచ్చుతావు. కనుక దానికంటే నీవు బాగుపడ్డది ఏమీ లేదు. అయితే నీవింకా చెడిపోతావు. దాని నుండి బయటికి రా. లోకము దాని దారిని అది వదిలేసాయి. దాన్ని వదిలిపెట్టక నీవు ఎలాగో అనుమతిస్తావు? అనేక మంది ఈ దినాన తిరుగుతూ ఉన్నారు. సహోదరు బ్రహ్మాం, ఎలాగో వదిలిపెట్టాలి అని అంటారు. వదిలిపెట్టుట అను దాని మీద నీవెంతో వేదాంతం విని ఉంటావు. చాలా మంది ప్రజలు చెమట పట్టుదగా పనిచేస్తారు, వదిలిపెట్టడానికి అనుమతిస్తారు. అనేక మంది వచ్చి ఇలాగంటారు, నేను 40 రోజులు ఉపవాసం ఉండబోతున్నాను, కనుక నేను ఒకటి చేయగలను. నలభై దినాల ఉపవాసం నీకు అవసరం లేదు. దయ్య పనులు, లోకం నీలో నుండి వదిలిపెట్టు, మరియు దేవుని వాక్యమును నీ హృదయంలోనికి తీసుకో. అది నీవెలాగూ చేయాలో బోధింపడవలసి ఉన్నది. నీవు క్రిందకి పైకి ఎగిరి అది నీవు చేయనవసరం లేదు. నీవు 40 దినాలు ఉపవాసం చేయనవసరం లేదు. సర్వశక్తిమంతుడైన దేవునికి నీ హృదయాన్ని సమర్పించడం ద్వారా నీవది చేయి. ఒక చిన్న బిడ్డ వలె నా చిన్న బిడ్డ ఆ వెనకాల ఉండి నేను గమనించాను. ఈ ఉదయం తన తల్లి చొక్కాయి తొడుకటకు ప్రయత్నించినది. అతనికి తన చిన్న చెయ్యి చొక్కాయి చేతిలో పెట్టాలనుకుంటున్నాడు.
అతని ముంజేయిని అందులో పెట్టలేకపోయాడు. ఎలాగతనికి తెలుసు? నీవు అతని చిన్న చేయి పెట్టించుటకు నేర్పించవలసి